స్తోత్రం. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ వాక్య భాగంలో నుండి అపోస్తులైన పౌలు గారు గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుని క్లుప్తంగా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమను కాడి క్రింద చిక్కుకొనకుడి. ఈ పరిశుద్ధ వాక్య భాగం దేవుడు మన వెనుకడిలో ఆశీర్వదించును గాక. ఆమె చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, పరిశుద్ధుడైన మా తండ్రి, మీ ఘనమైన నామాన్ని పెట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. పెదవసల ప్రాంతాన్ని బట్టి నీకు వందనాలు. ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి మా ప్రియులు డేవిడ్ లూదియాను బట్టి నీకు స్తోత్రములు. ప్రతి నెల వారి ఇంట ప్రభా ఇగో ఇతరుల రక్షణ కొరకు, ప్రజల సత్యము కొరకు చేయబడుతున్నటువంటి ప్రార్థన కూడికలను బట్టి నీకు స్తోత్రములు. ఇగో ఈ రాత్రి ప్రభా మరి నాయన ఇగో మా దేశంలో మా దేశానికి వచ్చిన స్వాతంత్రాన్ని బట్టి కూడా దేశ ప్రజలు సంతోషిస్తూ ఉండగా ఇక వారితో పాటు మేము కూడా తండ్రి ఈ మంచి దినాన్ని, శుభదినాన్ని సంతోషిస్తూ ఉన్నాము. నీ సన్నిధిలో గడుపుతూ ఉన్నాం. మీ నామమును ఇంకా స్తుతి చేయడానికి, గణపరచడానికి ఆశతో ఉంటుండగా ఈ రాత్రి చదివిన లేఖనమును ప్రభావ మా వినికిడిలో విరిచి వడ్డించి ఆశీర్వదించండి. నువ్వు మాట్లాడుతుండగా ఆకాశం ఆలకించము, భూమి చివేగ్యం అని యెషయా గ్రంథంలో సెలవిచ్చినట్లుగా నువ్వు మాట్లాడుచుండగా అయా వినుటకు సహాయం చేయండి, ఆటంకములను తొలగించండి తండ్రి. జీవం కలిగినటువంటి నీ సేవకునిగా అయా నీ ప్రతినిధిగా ఈ స్థలంలో ఉంటుండగా నీ మహిమ బయలు వెలునట్లుగా అయా నీ ప్రజలకు మేలు కలిగినట్లుగా సహాయం చేయండి. పొంచి ఉన్నటువంటి ప్రతి చీకటి శక్తులను యేసునామములో బంధించి గద్దించి దూరంగా ఇసిరి వేస్తూ ఉన్నాను. అయ్యా ప్రజలు నీ కార్యములు చూసినట్లుగా, నీ మహిమను కనులారా చూసి అనుభవించినట్లుగా ఈ రాత్రి అనేకులకి విడుదల కలిగినట్లుగా, బంధింపబడుతున్న వారికి విడుదల, చెరలో ఉన్నటువంటి వారికి విడుదల, అయ్యా విరిగి నలిగిన హృదయము కలిగిన వారి యందు దృష్టి పెట్టేటువంటి దేవుడు గనుక ఈ రాత్రి కూడుక ద్వారా మీరు మాత్రమే మహిమ పొందుకోమని, ఏర్పాటు చేసుకున్నటువంటి బిడ్డలను దీవించమని, వచ్చిన ప్రతి వారిని ఆస్వాదించి మరొకసారి నీ దాసుని అభిషేకించి మీరే వాడుకుని మహిమ పొందమని మా ప్రియుడును రక్షకుడైన యేసయ్య ఘనమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ యొక్క మరి స్వార్థ కూడిక, ఈ యొక్క కృతజ్ఞత కూడికను ఏర్పాటు చేసుకున్నటువంటి డేవిడ్ లూదియా దంపతులకి ప్రత్యేకమైనటువంటి వందనాలు. అలాగే చేరువచ్చినటువంటి మీ అందరూ కూడా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. లైవ్ ద్వారా ఆ స్థలాల నుండి మరి దేవుని యొక్క వాక్యం వినుచు పరిచర్ల కొరకు ప్రార్థిస్తున్నటువంటి ఆత్మీయులు కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. మంచిది. కాబట్టి కొద్ది నిమిషాలే అందరూ కూడా ప్రార్థన పూర్వకంగా ఉన్నట్లయితే త్వరగా మనం ముందుకు సాగిపోదాం. హల్లెలూయా. మొట్టమొదటిగా ఈ రోజు మరి ఆగస్టు 15 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నటువంటి కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు ఉన్నటువంటి నా దేశ ప్రజలందరికీ కూడా, భారతీయులందరికీ కూడా మరి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలను కూడా ఈ సమయంలో తెలియపరుస్తూ ఉన్నాం. కనుక చాలా మంది క్రైస్తవులు అంటే వీళ్ళు దేశభక్తి ఉండదు, క్రైస్తవులు అంటే దేశానికి వీళ్ళకి సంబంధం ఉండదు అనుకుంటారు. కానీ మా గురువర్యులు ఆచార్య అపోస్తలుడు అద్దంకి రంజిత్ తోఫిర్ గారు నేర్పించినటువంటి విధానం ఏంటంటే అసలైనటువంటి దేశభక్తుడు మరి క్రీస్తును, సృష్టికర్తను, భగవంతును ఆరాధించినటువంటి వాడు దేశభక్తి లేనివాడుగా ఉండలేడు, ఉండకూడదు కూడా. హల్లెలూయా. కాబట్టి దేశం మీద నాకున్నటువంటి ప్రేమను జెండా రూపంలో తెచ్చుకొని వచ్చేది ఈ సమయంలో నేను. హల్లెలూయా. కాబట్టి మొట్టమొదటిగా స్వాతంత్ర్యాన్ని గూర్చినటువంటి ఆలోచన అనేటువంటిది భారతీయులకి, క్రైస్తవులకి అందరికీ కూడా చాలా అవసరం. మొట్టమొదటిగా భారతీయులకి ఈ రోజు స్వాతంత్ర దినోత్సవం జరుపుకోవాల్సినటువంటి అవసరత ఎందుకు వచ్చింది? కారణం ఏంటి అనంటే, ఈ స్వాతంత్ర్యం అనేది భారతీయులు కోల్పోయి 200 సంవత్సరాలు అయ్యింది. ఈ 200 సంవత్సరాల్లో భారతీయుల పరిస్థితి ఏంటంటే ఫ్రీడమ్ ఆఫ్ ద లైఫ్, అంటే ప్రతి వారి జీవితాలకి స్వేచ్ఛ అనేటువంటిది లేదు మాట. ఎందుకంటే ఇంచుమించు చరిత్రలో దేవుని కృపను బట్టి నేను చదువుకున్నటువంటి స్టడీస్ లో కూడా, ఈరోజు నేను వాక్యాన్ని బోధించడానికి నేను చదివినటువంటి చదువులో కూడా ఎన్నో విషయాలు, చారిత్రకమైనటువంటి విషయాలు కూడా నాకెంతో అవసరం అవుతూ ఉన్నాయి. అప్పుడు నేను అవి నేర్చుకోవడం వల్ల కూడా ఇప్పుడు క్రీస్తును ప్రకటించడానికి కూడా నాకు అది ఎంతో ఉపయోగపడుతున్నాయి. ఈస్ట్ ఇండియా కంపెనీ వారు భారతదేశంలో వారు ఒక వ్యాపారాన్ని స్టార్ట్ చేశారు.
ఇంచుమించు 1957-58 1957-58 సంవత్సరాలలో భారతదేశంలో వ్యాపారాన్ని ప్రారంభించినటువంటి వారు కాలక్రమేణా, అందరూ వినాలి శ్రద్ధగా, కాలక్రమేణా మొత్తానికి ఏమైందంటే మన దేశంలో ఉన్నటువంటి ప్రజలను పాలన చేసే విధముగా వారు ఆధిపత్యాన్ని చెలాయించారు. దానికి కారణము కూడా భారతీయులు లేకుండా పోలేదండి. అంటే భారతదేశంలో ఉన్నటువంటి కొంతమంది స్వలాభము కొరకు, ధనాపేక్ష కొరకు దేశాన్ని కూడా తాకట్టు పెట్టేటువంటి కొంతమంది ప్రబుద్ధుల వల్ల కూడా బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని పాలించేటువంటి ఆధిపత్యం చెలాయించారు. ఇక్కడ వారు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి, అంటే ఇచ్చినటువంటి వారు బాగానే దోషపడుతూ ఉన్నారు. వాళ్ళకి అన్ని విధాలుగా నోట్లో బొందు బాగానే వెళ్తుంది, బొజ్జ నిండుతుంది, పెట్లు కూడా నిండుతూ ఉన్నాయి. కానీ మధ్యలో ఉన్నటువంటి అమాయకమైనటువంటి ప్రజలు, పర్లేదు రికార్డ్ అయిపోతుంది కదా, అమాయకమైనటువంటి ప్రజలు తమ స్వేచ్ఛను కోల్పోయారు, ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అలాగా ఎంతో మంది ఈ స్వాతంత్ర సమరయోధులు ముస్లిమ్స్ అని, క్రిస్టియన్స్ అని, జైన్లని, బౌద్ధులని, హిందువులని అనేటువంటి తారతమ్యం లేకుండా మా దేశానికి స్వాతంత్రం రావాలి, ఈ తెల్లదొరల పాలనలో నుండి మమ్మల్ని మేము సంరక్షించుకోవాలి అని చాలా పోరాటం చేశారు సుభాష్ చంద్రబోస్ వీళ్ళందరూ కూడా. ఏండి ఎటకేళ్లకు ఇంచుమించు 190-200 సంవత్సరాలు పాలన తర్వాత ఈ యొక్క ఆగస్టు 15th స్వాతంత్ర దినోత్సవాన్ని దేవుడు మరి భారతీయులు ఉన్నటువంటి ప్రజలకి అనుగ్రహించాడు. హల్లెలూయా. అయితే ఈ 200 సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి స్వాతంత్రం, ఈ రోజు 80వ స్వాతంత్రాన్ని జరుపుకున్నటువంటి ప్రజలకి నేను అడుగుతున్నాను, ఏది ఇది నిజమైనటువంటి స్వాతంత్రమేనా? భారతీయులు అందరూ చెప్పగలరా? అండ్ భారతదేశంలో ఎన్నో రిలీజన్స్ ఉన్నాయి, ఎన్నో కులాలు ఉన్నాయి, ఎన్నో జాతులు ఉన్నారు. వీరందరూ కూడా నిజంగానే మాకు స్వాతంత్రం వచ్చిందని ఇప్పుడు చెప్పగలరా? ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా మోడీ గారు కానీ, చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు కానీ నిజంగానే ఈ రోజు మాకు స్వాతంత్రం ఉన్నది అంటే జెండా అనేటువంటిదే కాదు కానీ, ఆగస్ట్ 15th అనేటువంటి రోజు మాత్రమే కాదు కానీ, ఈ భూమి మీద మాకు నిజంగానే మాకు స్వాతంత్రం వచ్చిందని మోడీజీ గారు చెప్పలేరు, అలాగే చీఫ్ మినిస్టర్ గారు కూడా చెప్పలేరు, అలాగే సామాన్యులు కూడా చెప్పలేరు. ఎందుకనంటే ఇది స్వాతంత్రం వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది అంటే మన దేశాన్ని ఎవరో పరిపాలన చేశారు, మనమే పాలించుకోవాలని స్వాతంత్రం వచ్చింది. నిజమే. ఇప్పుడు మన దేశాన్ని ఇతరులు ఎవరు కూడా పాలన చేయట్లేదు, మనమే పరిపాలన చేసుకుంటున్నాం. అయితే మనల్ని మనం పరిపాలన చేసుకుంటే యథార్థంగా చిత్తశుద్ధిగా చదువుకున్నటువంటి పండితులు కూడా ఉన్నారు, మాస్టర్స్ గా, టీచర్స్ గా, లెక్చరర్స్ గా, కాలేజెస్ లో విద్యను బోధిస్తున్నటువంటి అధ్యాపకులు కూడా ఉన్నారు. నిజంగా యథార్థంగా చిత్తశుద్ధితో చరిత్రను ఆలోచన చేస్తే 200 సంవత్సరాలు భారతదేశాన్ని పరిపాలించినప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం వల్ల భారతీయులకు ఎక్కువ నష్టం కలిగిందా, లేకపోతే బ్రిటిష్ ప్రభుత్వం ద్వారా స్వాతంత్రం వచ్చిన 80 సంవత్సరాలలో భారతీయులకు ఎక్కువ నష్టం కలుగుతుందా? నిజంగా చిత్తశుద్ధి ఉన్నటువంటి వ్యక్తులు చెప్పగలిగితే ఏం చెప్తారో తెలుసా? ఖచ్చితంగా వచ్చింది, కానీ వచ్చిన తర్వాత మళ్ళా 80 ఏళ్ళు కూడా భయంకరంగానే బానిసత్వం అనేటువంటిది భారతీయులు అనుభవిస్తున్నారని చెప్తారు ఖచ్చితంగానే, కులానికి మతానికి అతీతంగానే. హల్లెలూయా. అందుకని ఆగస్ట్ 15th చాలా మంచిదే, నాకు చాలా నా జీవితంలో ఇష్టమైనటువంటి రోజు నాకు. ఎందుకంటే ఇది భారతదేశానికి సంబంధించినది, నా భరత పుణ్యభూమికి సంబంధించినటువంటి రోజు కనుక నాకు కూడా ఇష్టమే. నేను అనుకునేవాడిని ఒకవేళ నా పెళ్లి చేసుకుంటే ఇదే రోజు చేసుకుందామని చాలా కళ్ళగానేవాడిని నేను. హల్లెలూయా. 1/5/6 నేను నా బర్త్డే 6 1+5 15th 6. నా ఫోన్ నంబర్లు కూడా 1915. హల్లెలూయా. మళ్ళీ 18 వస్తుంది, 1+9 ఏండి 19 ఆగస్ట్ 19th బాప్తిజం తీసుకున్నటువంటి రోజు. చాలా ఉన్నాయి అందులో. మొత్తానికి నా ఫోన్ నంబరు అందులో ఉంది. పెళ్లి రోజు, బాప్తిజమల్ రోజు, నా పుట్టినరోజు, బాప్తిజం రోజు అందులో ఉన్నాయి. అవసరాన్ని మీరు చెప్తూ ఉన్నాను. అయితే ఈ 80 సంవత్సరాల్లో కాంగ్రెస్ వారు ఇంచుమించు ఒక 60 సంవత్సరాల చిల్లరు వారు పరిపాలన చేశారు. అండ్ వాజ్పేయి గారు కూడా మేము చదువుకున్నటువంటి దినాల్లో ప్రధానమంత్రిగా బీజేపీ తరపుని ఆయన చేసినటువంటి దాఖలు కూడా ఉన్నాయి. వాజ్పేయి గారు, అటల్ బిహారీ వాజ్పేయి గారు. హల్లెలూయా. ఇప్పుడు మోడీజీ గారు, ఐఎమ్ వెరీ సారీ,
యాక్చువల్లీ పెళ్లిలో నేను కొంచెం అడగడిగా ఉండొచ్చాను. ఐఎమ్ వెరీ సారీ. ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాను మేము ఎప్పుడు కూడా గౌరవిస్తాము, వాళ్ళు ఎవరైనా సరే, ఏ రిలీజియన్స్ అయినా, ఏ ప్రభుత్వం అయినా సరే. కాబట్టి మోడీజీ గారు కూడా మరి థర్డ్ టైం ప్రైమ్ మినిస్టర్ గా వారు ఉన్నారు కదా. కాబట్టి ఏ మతానికి చెందిన వారైనా, ఏ పార్టీకి చెందించిన వారైనా వారు దేశ అధినేతలు గనక వారిని మనం గౌరవించాల్సినటువంటి సమయం కూడా ఉంది. ఈ సమయంలో ఒకవేళ మోడీజీ గారు కానీ లేకపోతే ఆంధ్రప్రదేశ్ సీఎం గారు కానీ వచ్చినట్లయితే చక్కగా సన్మానం చేసి సాల్వ ఇచ్చి ఐదవ క్రైస్తవ బుక్ కూడా చేతిలో పెట్టాలనేటువంటి సహృదయం కూడా ఉంది. హల్లెలూయా. క్రోలం కాదు ఒకసారి ఏంటి. హల్లెలూయా. అయితే ఈ 60 సంవత్సరాలు ఇంచుమించు కాంగ్రెస్ వారు దేశాన్ని పరిపాలన చేసినప్పుడు సనాతన ధర్మానికి నష్టం కలగల, హిందూ మతానికి ఏ నష్టం కలగల, నార్మల్ గానే ఉన్నాయి అప్పుడు భక్తులు అన్నీ. అయితే విచిత్రం ఏమొచ్చిందంటే ప్రస్తుతం భారతదేశంలో 3 టర్మ్స్ కంటిన్యూగా బీజేపీ ప్రభుత్వమే పరిపాలన చేస్తుండగా ఇప్పుడు హిందూ మతానికి నష్టం కలుగుతుందట. మరి నాకు అర్థం కాని సంగతుల్లో ఇదొకటి. 60 సంవత్సరాలు కాంగ్రెస్ పరిపాలన చేసినప్పుడు రాని నష్టం కంటిన్యూగా ఇప్పుడు బీజేపీ పరిపాలన చేస్తుండగా ఇప్పుడు నష్టం కలుగుతుందంట. ఎందుకో సోదరులు ఆలోచన చేయాలి. ఏ విధంగా నష్టం కలుగుతుంది? ప్రభుత్వం ఈ చేతిలో ఉన్నప్పుడు నష్టం ఏం కలుగుతుంది? వేరే వాళ్ళు పరిపాలన చేసినప్పుడు కలగనే నష్టం హైందవ మతానికి, హిందూ సోదరులకి, సనాతన ధర్మానికి. ఇప్పుడు మోడీజీ గారి పరిపాలన చేస్తుంటే ఎట్లా కలుగుతుంది అంటే, నేను చెప్తున్నాను, రాజకీయాన్ని రాజకీయంగానే వాడాలి, దేవుణ్ణిగానే పూజ చేసుకోవాలి. ఎవరైనా సరే, ఏ మతానికి చెందిన వారైనా సరే, రాజకీయ లబ్ధి కొరకు దేవుళ్ళను అడ్డం పెట్టుకుని మనకు ప్రమాదం ఉంది, మన మతానికి ప్రమాదం ఉంది, మన ధర్మానికి ప్రమాదం ఉందని మత కల్లోలు సృష్టించి మానవత దృక్పథాన్ని తొలగించారు. అంటే ఈ రోజు మనుషుడు ఎక్కడ స్వేచ్ఛ ఉంది? నిజంగా యథార్థంగా ఆలోచన చేస్తే నాకు నచ్చిన పార్టీకి నేను ఓటేస్తాను అని చెప్పడానికి అవకాశం ఉంది. ఇప్పుడు నీకు నచ్చిన పార్టీకి ఓటేస్తావా, చూడు ఏం చేస్తామో నిన్నని కంకణం కడుతున్నారు, రకరకాలు చేస్తున్నారు. 5 కుటుంబాన్ని ఊర్లో వెళ్ళేశారు మమ్మల్ని. నేను ఎంతో చదువుని ప్రేమించి నిష్ఠగా చదువుని ప్రేమిస్తున్నటువంటి మమ్మల్ని నచ్చినటువంటి పార్టీకి ఓటు వేసినందుకు 5 కుటుంబాలను వెలివేశారు. మాకు కొట్టు దగ్గర సామాన్లు ఇవ్వకుండా, కుళాయి దగ్గర మంచినీళ్ళు ఇవ్వకుండా. నా 10th క్లాస్ సమయంలో చాలా చిత్రహింసలకు గురయ్యాను. నేను నచ్చినటువంటి పార్టీకి ఓటు వేసినందుకు మా పెద్దన్నయ్యకు 5 కుటుంబాలను మమ్మల్ని వెలివేశారు. మమ్మల్ని చాలా చిత్రహింసలకు గురి చేశారు. లేదు, ఈ రోజు భారతదేశంలో నిజమైన స్వాతంత్రం లేదు. అందుకే ఈ సందేశము ద్వారా దేవుని సేవకుడిగా, నిజమైనటువంటి భారతీయుడిగా 140 కోట్ల మంది భారతీయుల కంటే కుల మతానికి అతీతముగా అసలైన స్వాతంత్రం ఏంటో, నిజమైన స్వాతంత్రం ఏంటో ఈ సందేశము ద్వారా ఈ నోటుతో పలికించడానికి పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆవేశంతో ఈ స్థలంలో నేను నిలబడి ఉన్నాను. అందుకు నాకు తెలుసు అనేక రకాల దురాత్మ శక్తులు దాడి చేస్తాయని నాకు తెలుసు. ఎందుకంటే దేవుని స్వరము మనకు అనుకూలంగా ఉన్నప్పుడే మనం వినాలనుకోవడం మన అవివేకము. దేవుడు నీవు ఫ్రీగా ఉన్నప్పుడు మాట్లాడతాడు అనుకోవడం చాలా మూర్ఖత్వం అన్నమాట. హల్లెలూయా. దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు నీ జీవితము భయంకరమైనటువంటి గందరగోళములో, చిత్రహింసలకు, మనోవేదనతో, రకరకాల పరిస్థితులకు వెళ్ళిపోతుంది కూడా. అంత ఈజీ కాదు దేవుని స్వరం వినడం. హల్లెలూయా. కాబట్టి నచ్చిన పార్టీకి ఓటు వేసుకోవడానికి అవకాశం లేదు. ఇప్పుడు నచ్చిన పార్టీకి ఓటేస్తే తర్వాత ఏం చేస్తారు? ఇంకొకరు ఆ పార్టీకి వేసావు కదా, చూడు ఏం చేస్తాము అని హింస చేస్తూ ఉన్నారు. ఈ రోజు భూమి మీద ఇలా జరుగుతుంది. కులం పేరట, మతం పేరట, అలాగే రాజకీయ పార్టీ పేరట మనుషులను వివాదాలకు గురి చేశారు. మరి ఏది అంటే ఆగస్టు 15 ఒక్కరోజు జెండా వందనం చేసి ఇలా నాకులాగా షర్ట్ కి జాతీయ జెండానో లేకపోతే భారతదేశ మ్యాప్నో పెట్టుకుంటే అదేనా దేశభక్తి అయిపోతుందా? దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అన్నాడు గురజాడ అప్పారావు గారు, కవి గారు. దేశం అంటే ఎవరట? మనుషులట, మట్టి కాదంట దేశం అంటే. అంటే ఆ మనుషులు ఎవరు? ఆ మనుషులు ఎవరు? దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అంటే ఎవరు ఆ మనుషులు?
అంటే ఆ మనుషులను కులం దొక్కువారని పక్కన పెట్టారు, ఆ మనుషులను ఇంకో మతానికి చెందిన వారని పక్కన పెట్టారు. అంటే ఏమి విలువ చేస్తున్నారు ఇప్పుడు? అందుకు ఈనాడు భారతదేశంలో యథార్థంగా చెప్పాలంటే నిజమైనటువంటి స్వాతంత్రము అనేటువంటిది లేదు, అనుభవించట్లేదు ప్రజలు. నిజమైనటువంటి స్వాతంత్రం యొక్క హక్కును, ఆ ఫ్రీడమ్ ఆఫ్ ద లైఫ్ మానవుడి భూమి మీద ప్రస్తుతం భారతదేశంలో అనుభవించలేకపోతూ ఉన్నాడు. ఎందుకంటే మనం వేరే దేశానికి వెళ్ళినట్లయితే అక్కడ ఏ కులం ప్రస్తావించబడదు, ఏ కులం ఉండదు. వేరే దేశానికి వెళ్తే ఇక్కడ ఎందుకుంటుంది? కులాల కోసం, మతాల కోసం కొట్లాట ఇక్కడికి ఎందుకుంటుంది? ప్రజలు ఆలోచించట్లేదు. ఈరోజు మనుషులు కొందరు మత్తుకు బానిసలైపోయారు. ఎన్నాళ్ళు తాగుడికి బానిస అయిపోయినటువంటి వ్యక్తులు ఎవరో పెద్దోళ్ళు ముసలోళ్ళు అయిపోయారు, ఆలీళ్ళు అనుకునేవారు. ఇప్పుడు యువత కుర్రోళ్ళు కూడా డ్రగ్స్, హెరోయిన్, కొన్ని మత్తు పదార్థాలకు బానిసలైపోయారు. యువత పాడైపోతుంది, బానిసత్వంలోకి వెళ్ళిపోయారు. ఎందుకంటే వాళ్ళకి స్వేచ్ఛ కావాలి, స్వాతంత్రం కావాలి అని ఎవరికి వాళ్ళే స్వేచ్ఛను కోరుకుంటూ ఎక్కడికి వెళ్ళిపోయారంటే బానిసత్వంలోకి వెళ్ళిపోయారు. ఒక్కొక్కరికి బంధించబడిపోయారు అన్నమాట. భారతీయులైతే 80 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చినా గానీ నాకు తెలిసి నిజమైన స్వాతంత్రం ఇంకా భారతీయులు అనుభవించడం. అందుకే మహాత్మా గాంధీ గారు కూడా చెప్పారు, ఏమని? ఆడది అర్ధరాత్రి ఒంటరిగా బయటికి వెళ్ళి మళ్ళా క్షేమంగా తన ఇంటికి చేరగలిగితే అప్పుడు స్వాతంత్రం వచ్చినట్లు అన్నాడు మహాత్మా గాంధీ గారు. కొంతమంది గొట్టంగాళ్ళు అన్నారు, ఆడదానికి అర్ధరాత్రి ఒంటరికి వెళ్ళి పని వచ్చింది అన్నారు కొంతమంది. ఏమొచ్చింది? ఏ కడుపు నొప్పో లేకపోతే ఏ హెల్త్ ప్రాబ్లమో డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికో, ఏ మెడికల్ షాప్కి వెళ్ళడానికో అదే అర్జెంట్ ఏర్పడచ్చు. అంటే అటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా స్వేచ్ఛగా ఒక స్త్రీ అర్ధరాత్రి వెళ్ళి మళ్ళా క్షేమంగా తిరిగి రావాలి. అలా వచ్చినప్పుడు నా దేశానికి నిజమైన స్వాతంత్రం వచ్చినట్లు అని గాంధీ గారు చెప్పాడు. ఈరోజు చూడండి ఏం జరుగుతుందని ఉందా? అర్ధరాత్రి కాదు, పట్టపగలే ఎన్ని భయంకరమైనటువంటి అఘాయిత్యాలు, మానభంగాలు, దోపిడీలు, మర్డర్లు జరుగుతూ ఉన్నాయో. కాబట్టి నేనేమని ప్రకటిస్తున్నానంటే 80 ఏళ్ల స్వాతంత్ర ఈ స్వేచ్ఛలో భారతీయులకి ఏమాత్రం స్వేచ్ఛ కలుగుతుంది? నువ్వు ఫలానా కులానికి చెందినవాడు కాబట్టి అని తన స్వేచ్ఛను భంగం చేశారు. నువ్వు ఫలానా మతానికి చెందినవాడు కాబట్టి దీనికి నువ్వు అర్హురాలు కాదని కొంతమందిని పక్కన పెట్టారు. అంటే ఇప్పుడు చూడండి, వాళ్ళకి స్వేచ్ఛ ఉన్నట్టా లేకపోతే స్వేచ్ఛ లేనట్టా? లేదు, స్వేచ్ఛ లేదు. హల్లెలూయా. కాబట్టి నిజంగా భారతీయులకి నిజమైనటువంటి స్వేచ్ఛ, స్వాతంత్రము కలగాలంటే మొట్టమొదటిగా ఏం చేయాలంటే ఎన్నుకున్నటువంటి నాయకులను కులము గాని మతము గాని చూడకుండా వీరు మనుషులు, నేను నాయకుడును కాబట్టి ఈ ప్రజలు నిజంగా దేనికి అర్హులో, ఇవి పొందుకోవడానికి దేనికి వీరు యోగ్యులో అవి చూసి వారికి ఆ హక్కులను అప్లై చేస్తాడు. చూసావా? అతడు నిజమైన నాయకుడు అవుతాడు. అప్పుడు ప్రజలకు నిజమైనటువంటి స్వాతంత్రము, స్వేచ్ఛ అనేది కలుగుతుంది మాట. ఇది భారతీయుల వరకు చెప్తున్నారు. అంటే భారతీయులు చెప్తున్న స్వాతంత్రం ఎన్ని సంవత్సరాలు? ఇప్పటికంటే 80 సంవత్సరాలు. నిజానికి ఇక్కడ అంశాలు అడుగుపెడుతున్నారు, శ్రద్ధగా వినండి. అంటే ఇది ఒక దేశం నుండి ఒక దేశానికి వచ్చినటువంటి స్వాతంత్రం. అమ్మ మీరు ఎవరు నిద్రపోవద్దు కండి, నాకు అక్కడ శోధన ఏమీ లేదు, నాకు ఇక్కడే శోధన ఉంది. అర్థమవుతుందా? అవేమి నా శోధన కాదు. నా దృష్టికి నా కళ్ళు మిమ్మల్ని చూస్తున్నప్పుడు మీరు నిద్రపోతుంటే అది నాకు శోధన. హల్లెలూయా. కాబట్టి మీరు నాకు శోధనగా ఉండకండి. హల్లెలూయా. క్రైస్తవ సంఘ శోధన దగ్గర నేను ఎక్కువ శోధింపబడుతున్నాను. మిగిలినటువంటి ఎన్ని శోధనన్నా నాకు ఇబ్బంది ఏమీ లేదు. ఇలా తెల్లవారులు కంటిన్యూ అవునా ఏ ప్రాబ్లం లేదు నాకు. మీరే ప్రాబ్లంగా ఉండొద్దు దయచేసి నాకు. అవునా? ఎలర్ట్గా ఉండమ్మా, 2 చేతులు పైకెత్తి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంశాలు అడిగి పెడుతున్నాను, శ్రద్ధగా విందాం. చాలా షార్ట్ గానే ముగించేస్తాను. నేను లేట్ గా రాలేదు, మీ అందరికంటే ముందు వచ్చాను. ఈ లైట్లు కూడా ఇంకా కట్టలేదు, అప్పుడు బాక్సులు కూడా రాలేదు. ఇంకా ఇలాగే రెడీ అయ్యి చాలా నీట్ గా, అప్పుడు ఇంకా నీట్ గా ఉన్నాను. అప్పుడు మీరు ఎవరు రాలేదన్న కారణం చేత ఈరోజు సేవకుడు రాలేదన్న లేటు కారణం కూడా తెలియాలని పెళ్లికి వెళ్ళిపోయి భోజనం చేసి వచ్చాను. మరి తప్పదు, మా మావయ్య మా బావ కూతురు పెళ్లి, నేను అక్కడే ఉండాలి. అది ఇంపార్టెంట్, ఇది ఇంపార్టెంటే నాకు. కాబట్టి సమన్వయ న్యాయం అనేది ఉంటది కొన్నిసార్లు.
నేను రెండిటికి న్యాయం చేయాలనేటువంటి రంజిత్ ఓఫిరి గారి యొక్క వాక్య బీజానికి ప్రాణాన్ని పెట్టి రెండిటికి న్యాయం చేయడానికి పోరాడతాను నేను అనమాట. ఓఫిర్ మినిస్ట్రీస్ అగాపే సంపూర్ణ స్వార్థ సంఘంలో ఉంటున్నటువంటి మనము ఈ మైండ్ సెట్ లోనికి రావాలి మీరు. లేకపోతే ఒక న్యాయమే చేసి ఇంకో దానికి అన్యాయం చేసినటువంటి వారం అయిపోతాం. ఇదేనే కాదు, భార్యకు చెల్లికి కూడా ఇద్దరు మధ్య నిలబడవలసి వస్తుంది. ఏమండి, ఇద్దరికి కూడా సమన్వయం న్యాయం చేసినటువంటి సత్తా మనకు ఉండాలి. ఇద్దరు ఎవరిష్టం అంటే వాళ్ళని సపోర్ట్ చేయడం కాదు. అత్తకి, తల్లికి, భార్యకు ఇద్దరికి కూడా సమన్వయం న్యాయం చేసినటువంటి సత్తా మనకు ఉండాలి. అర్థమవుతుందండి? ఆడపిల్లలకి అత్తగారు తల్లి, అమ్మ వింటున్నారా? ఆడపిల్లలు అత్తింటి కోడళ్ళారా వింటున్నారా? అత్తగారికి తల్లికి మధ్య సమన్వయ న్యాయం కలిగినటువంటి వారిగా ఉండాలి. లేకపోతే చెప్తున్నాను, మీరు అగాపే యొక్క ప్రభావాన్ని, అగాపే యొక్క ఆ వారసత్వాన్ని, అగాపే యొక్క ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటారు ఖచ్చితంగా. నేను చెప్తున్నాను దేవుని సేవకుడిగాని, అవసరం పెట్టి చెప్పాను. అక్కడ ఒక బాధ్యతగా, ఒక ఫ్యామిలీ ఆఫ్ ద మెంబర్ గా ఉండవలసినటువంటిదిగా ఉన్నాను. కనబడ్డాను, చక్కగా ఉన్నాను. వాళ్ళకి ఇబ్బంది ఏమీ లేకుండా చక్కగా గడిపాను. అలాగనే ఇక్కడ ఉన్నటువంటి వాతావరణ నియమాన్ని బట్టి కూడా సమయభావం చూసుకుని అక్కడ ఉన్నాను. మనసు కూడా ఉంది. హల్లెలూయా. కాబట్టి సేవకుడు ఇప్పుడు వచ్చి ఎంతసేపు ఆయన చేస్తాడు, ఎంతసేపు ఇప్పుడు వచ్చానా ఎవరు ఫీల్ అవ్వద్దు. హల్లెలూయా. ఇదే సిద్ధపాటు ప్రార్థన రేపటికి మనకి. ఓకేనా అమ్మా? హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను భారతీయులకి, క్రైస్తవులందరికీ కూడా, అంటే 80 ఏళ్ల స్వాతంత్రంలో ఏం కలిగింది మానవునికి అని అంటే, మానవుడు పాపం నుండి విడుదల పొందాడు ఈ స్వాతంత్రం వచ్చినందుకు. మానవుడు చెడు తత్వాల నుండి, చెడు లక్షణాల నుండి విడుదల పొందుతున్నాడు ఈ స్వాతంత్రం నుండి అని అంటే లేదు. నిజమైన స్వాతంత్రము, ఈ ప్రసంగానికి పేరు ఏంటంటే అసలైన స్వాతంత్రం లేక నిజమైనటువంటి స్వాతంత్రం. హల్లెలూయా. సో ఎప్పుడు భూమి మీద ఉన్నటువంటి మానవ జాతికి నిజమైన స్వాతంత్రం వచ్చింది. బంగ్లాదేశ్ కో స్వాతంత్రం వచ్చింది, పాకిస్తాన్ కో స్వాతంత్రం వచ్చింది, భారతీయులకు ఒక స్వాతంత్రం వచ్చింది. ఇలాగ భూభాగంలో ఉన్నటువంటి ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క స్వాతంత్రం అనేది అంటే ఇంకొకళ్ళ పాలనలోంచి వచ్చింది. అయితే నేను చెప్తానండి, టోటల్ గా హ్యూమన్ బీయింగ్, మానవ జాతి అంతటికీ కూడా స్వాతంత్రం ఎప్పుడు వచ్చిందంటే 2026 సంవత్సరాల క్రితం వచ్చింది. ఆకాశం కింద ఈ భూమి మీద ఉన్నటువంటి మానవ జాతి అంతటికి, అన్ని భాషలు, అన్ని జాతులు, అన్ని నాగరికత ధర్మాలు కలిగినటువంటి సకల జనులకి వచ్చిన స్వాతంత్రం ఏంటంటే 2026 సంవత్సరాల క్రితం వచ్చింది స్వాతంత్రం. హల్లెలూయా. ఎలా అంటారా? ఎందుకంటే ఈ భూమండలం మీద లోకరక్షకుడు మానవ రూపంలో పుడతాడు అని ప్రవచనాలు చెప్పబడి ఉన్నాయి ఆయన కొరకు. ఏంటి ఆ ప్రవచనాలన్నీ కూడా లేఖనాలలో రాయబడినటువంటి ప్రవచనాలు, వేద గ్రంథాలలో రాయబడినటువంటి లేఖన మాటలు నెరవేర్చడానికి మరియ తనయుడు, దేవతనయుడు యేసు క్రీస్తు ప్రభువారిగా ఈ భూమి మీదకి పుట్టి రక్తం చెందించి ప్రాణం పెట్టాడు చూసావా. అప్పుడు భూమి మీద ఉన్న మానవ జాతికి అసలు సిసలైన స్వాతంత్రం అని వచ్చింది. హల్లెలూయా. చాలా మంది అర్థం కాకపోతే అడగండి, రిపీట్ గా మళ్ళా మెసేజ్ రిపీట్ గా వినండి, తప్పేం లేదు. నిజమే, నిజమైనటువంటి స్వాతంత్రం ఎప్పుడు వచ్చిందంటే రక్షకుడు లోకములో పుట్టినప్పుడు, రక్షకుడు లోకములో బలి అయినప్పుడు నిజమైన స్వాతంత్రం వచ్చింది. ఎందుకు అని అంటే, రక్షకుడు పుట్టకపోతే, రక్షకుడు బలి అవ్వకపోతే మానవ జాతి భూమి మీద యుగయుగాలు కూడా అపవాది శక్తికి, సాతానుకి యుగయుగాలు కూడా బానిసత్వము కలిగినటువంటి వ్యక్తిగా ఉండాలి. ఆ బానిసత్వంలో వాడు ఏం చేస్తాడో తెలుసా? భూమి మీద ఉన్నటువంటి మానవుని మరణం తర్వాత ఘోరమైనటువంటి నరకానికి తీసుకెళ్లిపోతాడు. యుగయుగాలు అగ్ని ఆరదు, పురుగు చావదు, అక్కడికి తీసుకెళ్లిపోతాడు ఇక్కడ నుంచి. అంటే మానవుడు ఆ బంధకాల మధ్య ఎప్పటికీ కూడా మోక్షానికి చేరడానికి అవకాశం రవ్వంతైనా లేదు. పాపము నుండి విముక్తి పొందడానికి రవ్వంతైన అవకాశం లేదు. మళ్ళా ఈ స్టోరీని గురించి మనం మాట్లాడడానికి మళ్ళా మనం లేవియా కాండంలోనికి వెళ్ళాలి. దాసుడు యజమాను దగ్గర ఏ విధముగా ఉండిపోతాడు, ఆ దాసత్వంలో నుండి దేవుడు వాడిని ఎలా విడిపించాడో అనేక లేఖనాలు మనకి మళ్ళా కనబడుతున్నాయి. లేఖనాల్లో, పంచకాండాల్లో దేవుడు మోషే ద్వారా పెట్టాడు. హల్లెలూయా. ఏండి, ఒక యజమానికి ఒక దాసుడు జీవితకాలం అంతా దాసోహంగా ఉండాలి. వచ్చి ఉన్నాడు మాట తను ఆ రుణస్థుడిగా ఉండిపోతాడు జీవితకాలం అంతా. విడిపించుకోవడానికి చాలా ప్రాసెసింగ్ అనేది ఉంది. ఇప్పుడు అందులోకి వెళ్తే చరిత్ర
4-5 గంటలు మెసేజ్ అయిపోతుంది, మళ్ళీ రేపు ఆదివారం ప్రార్థనకి అందులో కలిసిపోతుంది కూటం. హల్లెలూయా. కాబట్టి నేను చాలా షార్ట్ గా ఎందుకంటే చాలా గంభీరమైనటువంటి సంగతులు అవన్నీ కూడా. మీరు కొంచెం ఓపికతో అలర్ట్ గా ఉండండి, ముగించేస్తాను. హల్లెలూయా. ఫర్ ఎగ్జాంపుల్, మొట్టమొదటిగా క్రీస్తు పూర్వం నాడు 4000 సంవత్సరాల క్రితం, వినాలి చాలా ఇంపార్టెంట్ ఈ మాటల్లో. 4000 సంవత్సరాల క్రితం క్రీస్తు పూర్వం నాడు ఇశ్రాయేలీలు అనేటువంటి జనాంగం ఐగుప్తు దేశంలో 430 సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు. యోసేపు చనిపోయినటువంటి తర్వాత యోసేపుని ఎరగినటువంటి ఒక రాజు ఐగుప్తును పరిపాలన చేశాడు. అప్పుడు యోసేపు సంతానం అంతా కూడా ఐగుప్తు దేశంలో విస్తరించారు వాళ్ళందరూ కూడా. వీళ్ళని 430 సంవత్సరాల్లో ఈ ఫరో పరిపాలన చేశాడు. చేసినటువంటి తర్వాత వీళ్ళకి స్వేచ్ఛ లేదు. అప్పుడే రామ్సేతు, ఫీతోము అనేటువంటి పట్టణాలు, గొప్ప పట్టణాలు ఏంటి అక్కడ నిర్గమాకాండలో మనకు కనబడతాయి. వారు కట్టారట రాజు కొరకు మాట. వీళ్ళు మట్టి పిసికి ఇటుకులు చేసి ఇప్పటికప్పుడు లెక్క అప్పగించవలసి వచ్చింది. చిన్న బిడ్డలు ఏడుస్తున్నారు, శోధనగా ఉండదు నాకు. హల్లెలూయా. తల్లులు పిల్లలకి పాలు ఇవ్వకూడదు, ఆరోగ్యం బాగాలేదు, అయ్యా నేను రేపు వస్తాను పనికంటే కొరడాతో కొడతాడనమాట. అంత భయంకరమైనటువంటి హింస కలిగేది వాళ్ళకి. చాలా చిత్రహింసలు చేసేవారు. వీళ్ళు నిట్టూర్పులు విడుస్తున్నారంటే నిర్గమకాండం మనకి 3లో కనబడుతుంది. నిట్టూర్పులు విడుస్తున్నారట, మూలుగులు పడుతున్నారట, ఆ బానిసత్వం నుండి విడుదల పొందడానికి దేవుని దగ్గర మొరపెడుతున్నారట. ఇలాగన ఉంటుండగా దేవుడు నిర్గమకాండం 3:3లో మోషేను దర్శించి హోరేబు దగ్గర మోషే ప్రవక్త ద్వారా నా ప్రజలు బానిసత్వంలో నుండి నువ్వు విడిపించాలని మోషేని పంపించాడు. హల్లెలూయా. క్రైస్తవ సమాజమా ఏదో అనుకుంటున్నారు, దేవుడు ఊరికనే నన్ను ఏర్పాటు చేసుకోలేదు, రక్షణ నడిపించుకోలేదు. నీవు అనేకులను విడిపించాలి. అనేక వ్యసనాల చేత, అనేక బానిసత్వం చేత ఉండిపోయారు. ఇప్పుడు సోదరు చెప్పింది కదా సాక్ష్యం. ఏం చెప్పింది చెప్పండి? ఏం చెప్పారమ్మా సాక్ష్యం? అప్పుడే నిద్ర వచ్చేస్తుంది అందరికీ. ఏం చెప్పారు సాక్ష్యం? మీరు లేట్ చేస్తే గంట పెరిగిపోతుంది మెసేజ్. 1 నిమిషానికి గంట. అమ్మా గట్టిగా చెప్పమ్మా. అంటే ఒకసారి చూడండి, క్రీస్తును ఎరిగినటువంటి వారు రక్షణ కొరకు ఏంటి బంధకములో ఉన్నటువంటి ప్రజలను విడిపించి రక్షణ స్వార్థ ద్వారా వాళ్ళకి రక్షణ కలిగించాలనేటువంటిది ఇటువంటి కార్యక్రమాలు, కూటాలు, స్వార్థ అనేది ఒకటి. రెండవదిగా రక్షణ పొందారు కానీ చాలా మంది సత్యముకో కాక అసత్యం దగ్గరే ఉండిపోయారు, బంధింపబడిపోయినారు. మాకు సత్యము కావాలి, వాక్య సారాంశం కావాలని సంఘాలు ప్రార్థించేవారు కరువైపోయారు. ఏ సంఘమైనా పర్లేదు, ఎక్కడికి వెళ్ళినా పర్లేదు అని ఎవరికి వాళ్ళే ఎక్కడ స్వేచ్ఛ దొరుకుతుందో అక్కడికి వెళ్ళిపోయారు. అయితే జనాలు వాక్య సారాంశం నాకు కావాలి, నన్ను దేవుని దగ్గరకు గురి అద్దుకు నడిపించే బోధకుడు కావాలి, నాయకుడు కావాలి, ఇలా కోరుకోవడం లేదు జనంలో. వీళ్ళకి ఎక్కడ హ్యాపీగా ఉందో అక్కడ ఉండిపోయారు అన్నమాట. అంటే అలాగే అసత్యంలో కూడా బంధింపబడిపోయినటువంటి వ్యక్తులను కూడా ఏం చేయాలి? మళ్ళీ మనం సత్య గ్రంథాల ద్వారా, వాక్య సారాంశం ద్వారా వాళ్ళని ఆ బానిసత్వం నుండి విడిపించాలి. ఇంత పని ఉంది మనందరి మీదను. అర్థమవుతుందండి? ఇంత పని ఉంది. దేవుని యొక్క ప్లాన్ ఇది మన పట్ల. అలాగే మోషే ద్వారా 430 సంవత్సరాల క్రితం బానిసలుగా ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలను, ఇంచుమించు 30 లక్షల మంది పైచలకు ప్రజలను దేవుడు విడిపించి పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపించాడు. అలాగే ఈ రోజు చూడండి, భూమి మీద ఉన్నటువంటి మానవ జాతి సాతాను యొక్క బంధకాలలో ఉండిపోయింది. ప్రజలకు అర్థం కావట్లేదు. వీళ్ళు ఏదో అనుకుంటున్నారు, తప్పు అనుకుంటూ ఉన్నారు. ఏండి తమసోమా జ్యోతిర్గమయ్య అన్నారు. ఓ భగవంతుడా, పరమాత్ముడా, మేము చీకటిలో ఉండిపోయాం. అసతోమా సద్గమయ్య, మేము అసత్యంలో ఉన్నాం, మాకు సత్యము కావాలి అని యాజ్ఞవల్కి ప్రార్థన చేశాడు. చీకట్లో ఉన్న మాకు వెలుగు కావాలని ప్రార్థన చేశారు. ఏండి మానవ జాతి పాపమును కింద బానిసలుగా దాసోహం అయిపోయారు, బంధింపబడిపోయారు. ఇంకా వారికి మోక్షము కలగడానికి అవకాశం లేనటువంటి పరిస్థితి. అందుకని దేవుడు 2026 సంవత్సరాల క్రితము మానవ జాతికి సాతాను నుండి స్వాతంత్రము కలిగించడం కొరకు, మనందరి కొరకు ఆయనే రక్తం చిందించి ప్రాణము పెట్టి
తిరిగి లేచాడు. అప్పుడు నిజమైనటువంటి స్వాతంత్రము భూమండలం మీద ఏర్పడింది. హల్లెలూయా. అయితే ఈ స్వాతంత్రాన్ని జనులు ఏం చేస్తున్నారు తెలుసా? ఉపయోగించుకోవడం లేదు. ఈ ఫ్రీడమ్ ఆఫ్ ద లైఫ్ ఏం చేస్తున్నారు ఇక్కడ? అదే చదవండి మూలవాక్యం ఈసారి. ఒక జస్ట్ 5 నిమిషాలు ముగించేస్తాను. ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమను కాడి క్రింద చిక్కుకొనుకుడి. గలతీలో ఉన్నటువంటి ప్రజలను పౌలు ద్వారా దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. అంటే ఒక బానిసత్వంలో మీరు ఉండిపోయారు. వీళ్ళు ఎక్కడ ఉండిపోయారు? ధర్మశాస్త్రం కింద ఉండిపోయారు. వీళ్ళని ధర్మశాస్త్రం కింద ఉండిపోయారు. ఈ ధర్మశాస్త్రం కింద ఉండిపోయినటువంటి వారిని క్రీస్తు ద్వారా, కృప ద్వారా దేవుడు వారిని విడిపించాడు. ఇప్పుడు ఏం చెప్తున్నాడు పౌలు అంటే, మరలా దాస్యమని కాడి క్రిందకి వెళ్ళొద్దు, మళ్ళా ధర్మసాక్షి దగ్గరికి వెళ్ళిపోద్దు. ఈ రోజు చెప్పండి ధైర్యంగానే, క్రైస్తవులైనటువంటి మనము చాలా దాంట్లోంచి బయటకు వచ్చి రక్షణ పొందామా లేదా? రక్షణ పొందాము. కానీ మరలా మనం ఏం చేస్తుంది తెలుసా? ఏమేమి మన జీవితంలో వదిలేసుకున్నామో వాడి దగ్గర బానిసలైపోతున్నాం మనం. అర్థమవుతుందండి? మానుకోలేదు చాలా మంది. ఆచారాలు, అలవాట్లు మానుకోలేదు, వాడుకలు మానుకోలేదు, అక్కడికి వెళ్ళిపోయారు. మళ్ళా దాస్యము క్రింద చిక్కుకొనకూడదు అని చెప్తున్నారు. దేవుడు విడిపించాడు తన రక్తము ద్వారా, తన బలి అయినటువంటి ద్వారా నిన్ను నన్ను దేవుడు విడిపించాడు ఆ బానిసత్వం నుండి. ఇప్పుడు మరలా నువ్వు ఎక్కడ చిక్కుకూడదు? మళ్ళా బానిస దగ్గరికి వెళ్ళిపోకూడదు. మళ్ళీ అక్కడికి వెళ్ళిపోకూడదు. మా తాతయ్య చెప్పేవాడు, పెనుపోతు రెడ్డి గారు మా తాతయ్య చెప్పేవాడు. ఏమని చెప్పాడు తెలుసా? ఎస్సీ వాళ్ళకి ఈ మొలకి తాటా కట్టేవారట. ఆ మొలకి తాటా కట్టేవారంటే వాళ్ళకి తాటా కడితే వాళ్ళు నడిచారు కదా ముందు. మొలకి ఎందుకు కట్టారని మీరు అనుకోవచ్చు. వీళ్ళు నడిచినప్పుడు ఈ మొలకి తాటాకు ఉంటది కదా, తాడు కట్టేసి తాటాకు ఉంటది. వీళ్ళు నడుస్తున్నప్పుడు వీళ్ళ అడుగుల్లో ఇంకొకరు అడుగులు వేయకూడదట. మిగిలినటువంటి వారు మన వాళ్ళని ఇంకొకరు అనేటువంటి వారు ఎస్సీ వాళ్ళు నడిచినటువంటి నడకల్లో మన అడుగులు వేస్తే మనకు అపరాధం, అది ఇది అంటుకొద్ది, మనకి మైలు అంటుకుంటది అని చెప్పేసి ఇలా పెట్టి వాళ్ళని చాలా ఇచ్చేసేవారంట వాళ్ళందరినీ. చాలా అలాగే అంబేద్కర్ జీవిత చరిత్రను చదివినప్పుడు కూడా ఎంతగా హింసించారు. ఈ రోజు ఒక్కొక్కడు కొన్ని బిల్లు పెడుతుంది. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం, మోడీ గారు ఒక బిల్లు పెడుతూ ఉన్నారు. క్రైస్తవ మిషనరీ లెక్క ఆస్తులు సంరక్షణలు అనేవి కూడా ఈ FRC ఏదో ఒక బిల్లు పాస్ చేయడానికి రెడీగా ఉన్నారన్నమాట. వాళ్ళు ఫైట్ ఫర్ యూ, దాని కొరకు మనం ఫైట్ చేయడానికి సిద్ధంగా ఉండాలి మనం అందరం కూడా. క్రైస్తవుల్లో నాయకులకి తలకేదో తోకేదో అర్థం కాలేదు. జనుల్ని ఏ విధంగా మోటివేట్ చేయాలో చెప్పలేదు. ఏం చెప్పారు వాళ్ళు? మీరు ఎట్టి పరిస్థితులను ఇంకొకరు కోట పెడతాడా, సచ్చిన వెళ్ళకండి. సన్నాసులు నేర్పించారు ఈ బోధ. వాళ్ళు సేవకులు కాదు నిజంగానే. నేను ఈ మాట ధైర్యంగానే మాట్లాడతాను లైవ్ లో. అలా బోధించేవాడు సేవకుడు ఎలా అవుతాడండి? ఇంకొకరు కూటం పెడుతున్నారు, అక్కడికి వెళ్ళొద్దు. ఇంకొకరి పుస్తకాలు మీరు అసలు చదవద్దు. తిక్కమకు ఎప్పుడైనా ఆడు బుద్ధి లేనటువంటి అడ్డగాడుగా ఎప్పుడైనా వాళ్ళ సంఘాల్లో ఉన్నటువంటి వ్యక్తులను, మీరు బైబుల్ లేకుండా ఎంతమంది వస్తున్నారు చర్చికి, అందరి చేతుల్లో బైబుల్ ఉన్నాయి లేదని వాడు బ్రతుకు కాలంలో ఒక్కసారి అడగడు సంఘాన్ని. వాడు ఎప్పుడున్నా లోపల పరిశుద్ధాత్మ అగ్ని ప్రవహిస్తూ ఉంది. మీరు మనిషి మాటలు చూడొద్దు దయచేసి. పరిశుద్ధ అగ్ని బయలుదేరుతుంది, లోపల మండుతుంది లోపల. ఎందుకంటే ఈ సమాజము రక్షణ కొరకు ప్రసవేదన పడినటువంటి అనుభవం నాకు కూడా ఉంది. రక్తం కారిపోతున్న కన్నుల నుండి కన్నీరు కారుతుంది. మానవ జాతి రక్షణ కొరకు బోల్డ్ మంది అమాయకమైన ప్రజలు ఉన్నారు, మంచి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ విశ్వాసాన్ని చెడగొడుతున్నారు చాలా మంది. అమాయకమైన ప్రజలు ఉన్నారు. నిజమేంటో సత్యం ఏంటో వారికి అర్థమయ్యేలా చెప్తే మనల్ని చాలా ప్రేమిస్తారు. వాళ్ళు మనకి వ్యతిరేకులు కాదు, వాళ్ళు మన ప్రేమికులే. వాళ్ళని కేవలం విభేదిస్తున్నారు ప్రతి విషయంలో. బైబుల్ లేకుండా మందిరానికి వచ్చేస్తున్నారు, మీరు అలా రాకూడదని చెప్పడు బోధకుడు. మీరు బైబిల్ చదవాలి. రక్షణ పొందినటువంటి మీరు బయట మీరు ఆటలకి ఎక్కడ పడితే అక్కడ సినిమాలకు మీరు అలాగా ఉండకూడదు అని చెప్పడు వీడు. ఏం చెప్తాడు వీడు? ఇంకొకరి పుస్తకాలు మీరు చదవకండి, ఇంకొకరి కోటాలకు మీరు చెప్పండి. ఇది న్యాయమా? ఇప్పుడు నేను చెప్పినటువంటి మాట పాస్టర్ గారు అలా అనేసాడు కదా అని అనుకుంటారా? అలా ఉండవేంటి? పౌలు ఉంటే ఇదే పని చేస్తాడు. యేసుప్రభువు వారు భూమి మీదకి శరీరధారిగా ఉంటే ఇదే పని చేస్తాడు. అందుకే క్రైస్తవులైనటువంటి మనము పనికి మాలినటువంటి కోపం మనకు ఉండకూడదు, పనికొచ్చి కోపం ఉండాలి మాట. హల్లెలూయా. పనికిరాని కోపాలు ఎక్కువ అవుతున్న జనాలకి రోజు పనికొచ్చే కోపాలు వదిలేస్తున్నారు.
ఎందుకో తెలుసా? వందలాది మంది విశ్వాసుల యొక్క విశ్వాసాన్ని పాడు చేశారు వీళ్ళు ఆలోచనలోకి వెళ్ళిపోయి బానిసలైపోతున్నారు. ఎవరు వీళ్ళు? దేవుడు స్వాతంత్రం ఇచ్చినటువంటి జనులే. కానీ వీళ్ళు సంఘాల్లో మళ్ళీ ఏమైపోయారు? వీళ్ళు బానిసలైపోతున్నారు. కారణం ఏంటి? వీళ్ళు కానుకలు పోతే, లేకపోతే నేను గద్దేస్తే వీళ్ళు ఇంకో మందిరానికి వెళ్ళిపోతారు, అలాగే వీళ్ళు భయపడి, వీళ్ళు అసలైన బానిసలు. ఇలా భయపడిపోయి వీళ్ళు తొత్తుల్లాగా, వాళ్ళకు తొత్తుల్లాగా మారిపోయి దేవునికి అవకాశం లేకుండా చేశారు. అందుకని యోహాను సువార్తలో మాట రాయించాడు దేవుడు. యోహాను సువార్త 8వ అధ్యాయము, త్వరగా యోహాను సువార్త 8వ అధ్యాయము 36వ వచనం త్వరగా చదవండి. కుమారుడు మిమ్మును స్వతంత్రులుగా చేసిన యెడల మీరు నిజముగా స్వతంత్రులయ్యుందురు. మీరు అబ్రాహాము సంతానమని నాకు తెలియను, అయినను మీలో నా వాక్యమునకు చోటు లేదు గనక నన్ను చంపవెదుగుచూ ఉన్నారు. హల్లెలూయా. కుమారుడు స్వాతంత్రం ఇస్తాడట, కానీ వీళ్ళు కుమారుణ్ణే చేర్చుకోవడం లేదు, దేవుని యొక్క వాక్యాన్నే చేర్చుకోవడం లేదు. ఇప్పుడు ఏం చేస్తారు? చేర్చుకోకపోతే మనుషుల లోపల ఏముంటది? ఇప్పుడు చేర్చుకుంటే, వాక్యాన్ని చేర్చుకుంటే ఏముంటది? ఒక వ్యక్తి జీవితంలో ప్రేమ ఉంటది. అవునా కదా? ప్రేమ, దయ, అనురాగం, సాటి మనుషులు అనేది కొంచెం జాలి, ఫోన్లో తెలుసో తెలియకో తప్పు చేశాడు, దానికి అంత భయంకరంగా శిక్షించాలా అని మనం ఆలోచన చేస్తాం. పర్లేదులే, ఆలోచన చేస్తాం. ఈ ప్రేమ లేనటువంటి వ్యక్తులు ఏం చేస్తారు? కక్ష సాధింపు చేస్తారు, పగ, పంతం, ప్రతీకారము చేస్తారా లేదా? కుమారుడు ఉంటే స్వాతంత్రం వస్తుంది అన్నమాట. ఈ కుమారుడు ఒక వాక్యాన్ని తీసుకోవడం లేదా, వాక్యం హృదయంలోకి తీసుకోకపోవడం వల్ల ఏం జరుగుతుంది? వీళ్ళు ఆయన్నే చంపుదామని చూస్తున్నారట. శిలువకు ముందే చంపుదాం అనుకున్నారు యేసు ప్రభు వారిని. అంటే శిలువ మరణము మానవ జాతిని దాస్యం నుండి విడిపించేది గనక దానికి ముందే చంపేద్దాం అంటే మానవుడికి ఆ దాస్యం నుండి విడుదల రాకూడదని సాతానుడు అనేకుల్ని ప్రేరేపించుకుని నడిపించుకున్నాడు. అలాగే చూడండి, రోజు దేవుని క్రమాన్ని, దేవుని ఆలోచన విధాన ప్రకారంగా బ్రతుకుతున్న సేవకులను, దైవజనులను అర్థం చేసుకోకుండా వాళ్ళ మీద బురద చల్లి, వాళ్ళను శారీరకంగా, మానసికంగా హింసించి, వాళ్ళు నష్టపరిచి చేయడానికి సాతానుడు కొంతమందిని వాడుకుంటున్నాడు సంఘాలలోనూ. హల్లెలూయా. మనం అర్థం చేసుకోదు ఎప్పుడు కూడా. అందుకే పౌలు అన్నాడు, మిమ్మల్ని ప్రేరేపించుతున్నది ఎవరు అని. మిమ్మల్ని ప్రేరేపిస్తుంది దేవుడు ప్రేరేపించట్లేదు, ఇది దేవుని వలన ప్రేరేపణ కలిగినది కాదు అన్నాడు గలతీలోనే. ఆయన వల్ల ఇది దేవుని ప్రేరేపణ కాదు అన్నాడు. దేవుడు, దుష్టుడు ప్రేరేపిస్తున్నాడు కొంతమందిని. ఆనాడేమో క్రీస్తుని చంపుదాం అనుకున్నారు, ఎందుకంటే శిలువ మరణానికి ముందుగా చంపేద్దాం, ఈ దాస్యం నుండి ప్రజలు ఎప్పటికి విడుదల పొందకూడదని. ఈ రోజు అలాగే దేవుని సత్యము కొరకు బ్రతుకుతున్నటువంటి దైవజనుల మీద బురద చెల్లి, వాళ్ళ నోటి మాట ప్రజలు వినకుండా వాళ్ళ మీద అబద్ధపు సాక్షులు, తప్పుడు మాటలు పలికించి వాళ్ళను క్రొంగదీసి ఏదో మొత్తం మీద వాళ్ళంతటా చచ్చిపోయేలాగా చేయాలి, వదిలేసి వెళ్ళిపోయేలా చేయాలి అని అనేకులు వాళ్ళకి యాంటీగా పోగు చేస్తున్నారు. కొంతమంది దుష్టాత్మల చేత సంఘాలలో ఉన్నటువంటి వ్యక్తులు, వాళ్ళ హృదయంలో వాక్యమునకు చోటు లేదు, దుష్టునికి చోటు ఉంది. దుష్టునికి చోటు ఉంటే అలాగే ప్రవర్తిస్తారు, దేవుని పని పాడు చేయడానికి ప్రేరేపిస్తారు. అందుకే మనం చూసుకోవాలి ఎప్పటికప్పుడు మన జీవితంలో, దేవుని పనిని పాడు చేయలాగా దేవా నేను ఎప్పుడు ఉండకూడదు ప్రభువా, అవసరమైతే నా వల్ల నీ పని జరగాలేమో గాని నా వల్ల నీ పనికి నష్టం కలగకూడదు ప్రభువా అని మనం చాలా కేర్ఫుల్ గా ప్రార్థన చేసుకోవాలి. అందుకే బోధకులు ఏమీ చెప్పలేదు, వాళ్ళు కూటాలకి వెళ్ళకండి, వాళ్ళు పుస్తకాలు చదవకండి, మీరు మాత్రం ఇంక బతుకంతే ఈ డబ్బుల మీద మాట. వేరే కూటానికి వెళ్తే అక్కడ ఏమైనా కానుకిచ్చేస్తే వీడికి ఇవ్వడని చెప్పి బాధ, అంతకుమించి వేరేది ఏమీ లేదు. కాబట్టి వీళ్ళు క్రీస్తు ఇలాగ రక్తము ద్వారా వీళ్ళని విడిపించాడు. విడిపిస్తే మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నారంటే ఇప్పుడు దాస్యం అనే కాడి క్రిందకి వెళ్ళిపోతున్నారు. అంటే మళ్ళా ఆ కాడి కిందకి వెళ్ళిపోతే ఇప్పుడు చెప్పండి, దేవుడు కాచినటువంటి రక్తము దుర్వినియోగ పాలైపోతుంది, అవుతుందా లేదా? అలాగే భక్తుల అవమానాలు, వాళ్ళ గాయాలు, వాళ్ళ ప్రసవేదన, ఇదంతా వ్యర్థమైపోతుందా లేదా? వ్యర్థమైపోతుంది. సోదరి సోదరులారా, మీరు దేంట్లో బానిసలైపోతున్నారు, దేనికి బంధింపబడిపోయినారో మీరు చూసుకోవాలి ఒకసారి. సాతాను కష్టంగా పెట్టేస్తున్నాడు, నిజమైన స్వాతంత్రం అనుభవించలేకపోతున్నారు. ప్రభు ఆత్మ ఎక్కడ ఉండను అక్కడ స్వాతంత్రం అన్నాడు పౌలు భక్తుడు. మళ్ళా హల్లెలూయా. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక అపోస్తలుడైన పౌలు గారు, ముగింపులోనే మనం ఉన్నాం, లాస్ట్ లోనే ఉన్నాం మనం. ఎందుకంటే చాలా విలువైనటువంటి అంశమే, సమయభావాన్ని బట్టి మరి
3వ అధ్యాయము 17 చదవండి ఒకసారి. ప్రభువే ఆత్మ ప్రభు యొక్క ఆత్మ ఇక్కడ నుంచి చదవాలి. ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ నుండెనో అక్కడ స్వాతంత్రం ఉండెను. చాలండి, హల్లెలూయా. ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉంటే అక్కడ స్వాతంత్రం ఉండు. ప్రభు ఆత్మ నీలో ఉంటే, నీలో పనిచేస్తే ఏంటి, ఒక స్వాతంత్రాన్ని నువ్వు కలిగి ఉంటావు మాట. విడిపిస్తాడు దేవుడు. ప్రభువాత్మ నీలో ఉంది, నువ్వు దేనికి బంధింపబడిపోయావు. వింటున్నారమ్మా? కొంతమందిని ప్రార్థన చేయనివ్వకుండా, కొంతమందిని బైబిల్ చదవనివ్వకుండా, కొంతమందిని స్వార్థత చేయనివ్వకుండా, కొంతమందిని దేవుని పరిచయం చేయకుండా, కొంతమందిని దేవుని పనికి వెళ్లకుండా సాతానుడు ఆయా రీతిగా అనేక రకాలుగా అనేకుల్ని బంధించేశాడు, అనేక రకాలుగా బంధించేశాడు. కానీ సంఘాలు ఉన్నటువంటి జనులు ఏం అర్థం కాలేదు, ఎవరి పరిధిలో అలా వెళ్తున్నారు. కాదు, వెళ్ళడం కాదు, నువ్వు చూసుకోవాలి. దేని క్రింద చెక్కబడిపోయావో చూసుకోవాలి. నీవు దేనికి బంధింపబడిపోయినావో మనం చూసుకోవాలట. ఏ విషయంలో నిన్ను లాగేస్తున్నాడు, దాన్ని ఏమవుతుందో నీవు ఆలోచన చేసుకోవాలని అనేక లేఖనాలు చెప్తూ ఉన్నాయి. కాబట్టి ఆ గలతీ 5:1 చాలు మనకి. హల్లెలూయా. మళ్ళీ అక్కడికే వద్దాం, 5 అక్కడికే వద్దాం. మళ్ళా ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మళ్ళా దాస్యమను కాడి క్రింద చిక్కుకొనుకుడి. చెప్తున్నాను క్రైస్తవ సమాజానికి, భారతదేశంలో నా ప్రియ స్నేహితులందరికీ చెప్తుంది ఏంటంటే, నిజమైన స్వాతంత్రము లేక అసలైనటువంటి స్వాతంత్రం ఏంటంటే, చూడండి, దేవుడు ఈ లోకమును ఎంతో ప్రేమించాడట. ప్రేమను పంచాడు దేవుడు. ప్రేమతో ఒకరినొకరు కౌగిలించుకోవాలట. ప్రేమానురాగాలను ఒకరినొకరు పంచుకోవాలట. ఏంటి, ప్రేమ ఉంటే స్వాతంత్రం అనేటువంటిది కలుగుతుంది. ఈ రోజు ప్రేమ లేదు, ఇంకేం చేస్తున్నారు? అప్పుడు నువ్వు నన్ను అలా అన్నావు కదా, వడ్డీతో సాయిచ్చేవాళ్ళు ఇప్పుడు, అంతే కదా, వడ్డీతో సాయిచ్చేయడం. ఇంకా అంటే ప్రేమకు చోటు ఉండలేదు. దేవుడు స్వాతంత్రం ఇచ్చాడు. స్వాతంత్రం ఇచ్చాడంటే ఏమి ఇచ్చాడండి స్వాతంత్రం? మనిషి ఒకప్పుడు ఏంటి, అసూయ, ద్వేషం, కక్ష, పంతం, ప్రతీకారముతో దేవుని ఆలోచనకు దూరముగా ఉన్నాడు. దేవుడిచ్చినటువంటి స్వాతంత్రము చేత మానవుల్లో ప్రేమ, అనురాగం, ఆప్యాయత, జాలి, దయ, ఆశ నిగ్రహం, మళ్ళీ గలాతీ పత్రికలో మనకి ప్రేమ ఫలం కనబడుతుంది. ఇవన్నీ దేవుడు అనుగ్రహించాడు. ఇవన్నీ ఒకరినొకరు కలిగినటువంటి వారిగా ఉండాలి. హల్లెలూయా. కాబట్టి ఈ రోజు వాటికి, మంచి వాటికి చోటు లేదు, మంచి కాని దానికి చాలా చోటు ఉన్నది ప్రజల్లో అన్నాం. కాబట్టి సంగమా, అటేమో దేశంలో ప్రజలు స్వాతంత్రం వచ్చింది అనుకుంటేనే ఇంకా ఏం లేదు, నచ్చిన పార్టీకి ఓటేసుకోవడానికి లేదు. ఈరోజు చెప్పడానికి అవకాశం ఉండట్లేదు. నేను ఫలానా దానికి వేశానని గొంతెత్తి అందరి ముందు చెప్తే ఆ వ్యక్తిని ఏం చేస్తారు? ఈరోజు ఆ వ్యక్తిని టార్గెట్ చేసి ఆ వ్యక్తికి అందకుండా, ఆ వ్యక్తికి కొన్ని రానివ్వకుండా ఇంకా ఆఫ్ చేసేయడమే. ఏండి, ఇవి రకరకాల కోట్లు. ఏంటి, నేను చావు బ్రతుకుల మధ్య ఉన్నప్పుడు అనేకులు సహకరించి హాస్పిటల్కి ట్రీట్మెంట్కి డబ్బులు సహాయిస్తే, ఏంటి, ఒక రాజకీయ సంబంధానికి సంబంధించిన ఒక దుండగుడు, ఒక దుర్మార్గుడు 70,000 రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ హాస్పిటల్ నుంచి నాకు వచ్చేటువంటి అమౌంట్ ని ఆర్పిసాడు రానివ్వకుండానే. నేను బ్రతకాలని అనేక మంది ఏంటి, వారికున్న కొంచెం పాటు కూడా నా కొరకు పెట్టారు, నా ఆరోగ్యం కొరకు, నా హాస్పిటల్కి, నాకు బాగోరకు పెట్టారు చాలా మంది. కానీ గవర్నమెంట్ ద్వారా ఏంటి, ఉచితంగా గవర్నమెంట్ ఫ్రీగా ఇచ్చేది కాదు. మనకి హాస్పిటల్ నుంచి ఒక 40% రిఫండ్ వస్తుంది మన సీఎం రిలీఫ్ ఫండ్. ఆ వచ్చేటువంటి దాన్ని వీరు ఆఫ్ చేసేసారు. నాకు కారణం ఏంటి అంటే, వారు ఒక రాజకీయ పార్టీకి చెందినటువంటి వారు కాబట్టి ఈ విధంగా ఇవి జరుగుతుంది. ఫ్రీడమ్ లేదు భారతీయులకి. ఈ రోజు ఎప్పుడు వస్తుంది భారతీయులకి అంటే, రక్షకుడు మానవ జాతికి ఏ స్వాతంత్రం అయితే ఇచ్చాడో ఆ స్వాతంత్రానికి కలిగినటువంటి కారణమైన ప్రేమ, తగిన ఆలోచన ఇది లేదు ఈ రోజు జనులు. అందుకే ఈ బైబిల్ గ్రంథాన్ని చదివి, మహాత్మా గాంధీ స్వీయ చరిత్ర నేను చదివాను. ఎప్పుడు నా చిన్నప్పుడే చదివాను. నేను రక్షణలోనికి రాకముందే 20 సంవత్సరాల క్రితమే నేను చదివాను మహాత్మా గాంధీ గారి స్వీయ చరిత్ర. ఆయనతో పాటు ఎప్పుడు కూడా ఏముండదంటే, బైబిల్ ఉండేది మహాత్మా గాంధీ తోటి, బైబిల్ ఉండేది, రామాయణం ఉండేది ఆయనతోటి. ఆయన ఈ బైబిల్ ఎంతో ప్రేమించేటువంటి వాడు. సుభాష్ చంద్రబోస్ ఉరికి రక్తంతో తెల్లదొరల్ని, ఇలా చూడండి, తెల్లదొరల్ని పట్టుకుని ఎక్కడికక్కడే దొరికిన వాళ్ళని పట్టుకుని ఏం చేసేవాడంటే, ఒక రూమ్ లాగా ఒక చెరసాలు వేసి గడ్డేసేసి కృష్ణతో తగలబెట్టేసేవాడు. ఆయన కూడా నాకు హీరో. నేను ఈ తరంలో గాంధీలాగా ఉందాం అనుకోవట్లేదు, సుభాష్ చంద్రబోస్ లా ఉందాం అనుకున్నాను.
హల్లెలూయా. మహాత్మా గాంధీ ఏం చేశాడంటే అప్పుడు మనం అహింసతో కాదు హింసతో చేయాలని చెప్పేసి ఒక చెంప మీద కొడితే రెండో చెంప చూపించాలనే అంశంతో మొదలు పెట్టాడు. ఈ రోజు పాస్టర్ నేను చెప్తున్నాను, ఎంతమంది పాస్టర్ గారు ఒక చెంప మీద కొడితే రెండో చెంపను చూపించాలని ఎంతమంది సేవకులు ఒప్పుకుంటారు? రండి నా దగ్గర చూద్దాం. అంటే వీళ్ళు ఒత్తుత్తి మాటలు లేఖనాలు చూపెడతారా లేకపోతే నిజంగానే చూపెడతారా? నేను టెస్ట్ చేసుకోవాలి ఫస్ట్, అంతేనా? హల్లెలూయా. అంటే వీళ్ళు డబ్బా కవులు చెప్తారు, మనం అలా చేయకూడదు. దేవుడు ఏం చెప్పాడు, ఒక చెమ్మ కొడితే రెండో చెమ్మకు చూపించమన్నాడు కదా అంటారన్నమాట. వీళ్ళు కవులు వాక్యం చెప్తారు, వీళ్ళు రియల్ లైఫ్ లో ఏమన్నా ఉంటుందో వీళ్ళకి ఉత్తుదే. ఒరే బాబు, రెండో చెంప చూపించే సమయం కాదు ఇది, కొట్టునోడు చెంప చెల్లు అనిపించేద్దని ఇదే. హల్లెలూయా. వాడు మళ్ళీ కొట్టాలంటే వాడికి వెన్నులో వణుకు పుట్టేయాలి, వాడికి మామూలు కాదు. ఇంకా కళ్ళొక నువ్వే వచ్చేవాళ్ళే. హల్లెలూయా. కళ్ళు మోస్తే నువ్వు వచ్చేవాళ్ళమాట. కొంతమందికి కళ్ళు తెరిస్తే ఒకరే కనబడతారు, కళ్ళు మూసినా ఒకరే కనబడతారు. హల్లెలూయా. కళ్ళు మూసినా కళ్ళు తెరిసినా నువ్వే కనబడిపోవాలన్నమాట. అన్నిసార్లు కాదు. నేను ఎందుకు మౌనంగా ఉంటాను తెలుసా? చాలా సార్లు చాలా దెబ్బలు తినిపించుకున్నాను నేను. మీకు తెలిసిన కొన్నే, తెలియని బోల్డ్ అన్నీ ఉన్నాయి. కానీ ఎందుకు మౌనంగా ఉంటాను తెలుసా? నేను చెప్తున్నాను, నేను అవమానాలు పొందినా, నేను నిందలు పొందినా కానీ దీనికి నష్టం కలగకుండా నేను దెబ్బలు తిని మౌనం అయిపోతాను. అందుకే చెప్తున్నాను, నా దరిదాపుల్లో లేరు ఎవరు కూడా. ఎవరికి వాళ్ళే మేము పొడుగులో, మేము పెద్ద అది ఇదని ఎవరికి వాళ్ళు చెప్పుకుంటున్నారు అంతే. న్యాయపీఠం ఉంది, క్రీస్తు న్యాయపీఠం. అద్దం దగ్గరికి వెళ్తే మనం కనబడతాం, ఇంకొకరు కనబడతామా? మనమే కనబడతాం కదా. క్రీస్తు న్యాయపీఠం కూడా అంతే. ఈ పనికి నష్టం కలగకూడదు. నీ బాధలు, నీ కష్టాలు, నీ అవమానాలు, దేవుని కార్యములకు నష్టం కలగకూడదని ఎవరు మౌనంగా ఉన్నారో దేవుడు చూస్తాడు అక్కడ. ఈ రోజు ఏమీ లేదు సంఘాలలో, లేఖనమా ఏమీ లేదు. అసలు మనం అనుకున్నది జరిగిపోవాలి అంతే. దానికి సంఘం పాడైపోయినా పర్లా, మిగిలిన వాళ్ళు ఏమైపోయినా పర్లేదు, అనేకులు సత్యాన్ని నమ్మకపోయినా పర్లే, యేసుప్రభు దగ్గర రాకపోయినా పర్లే, కానీ మనం అనుకున్నాడు. ఇది ఈ రోజు ఎక్కువ శాతము దేవుని సంఘాలలో ఉన్నటువంటి క్రైస్తవ బోధకులు, క్రైస్తవ లెక్క వింత వైఖరి ఇది ఈ రోజు. హల్లెలూయా. మౌనం అయిపోయింది. ఆయన మౌనం అయ్యేటట్ట దేనికి? ఈ రోజు నా బానిసత్వం నుండి విడుదల పొందడానికి, రక్షణ పొందడానికి యేసుప్రభు వారు ఆయన్ని కొడుతూ ఉంటే, ఆయన అవమానిస్తుంటే ఆయన ఏమైపోయాడు? మౌనం అయిపోయాడు. ఖచ్చితంగా క్రీస్తు వారు లాగా ఎప్పుడు మౌనం అవ్వాలో, ఎప్పుడు నోరెత్తాలో అవి తెలుసుకోవాలి మనం. లేకపోతే దేవుని సంఘానికి పాడు చేసేటువంటి వాళ్ళం అయిపోతాం మనం. హల్లెలూయా. చాలా మంది నా వీక్నెస్ అనుకున్నారు. అది వీక్నెస్ కాదు, అది పౌలుకి సకల భక్తులకు ఉన్నటువంటి శ్రేష్టమైన కృపావరములది వరం. అది వీక్నెస్ కాదు. హల్లెలూయా. ఆయన అవమానపడకూడదు, సంఘ క్షేమాభివృద్ధికి నష్టం కలగకూడదు, దానికి 100 మంది బురజల్లా పర్లేదని మౌనంగా ఉండిపోవడం అది గొప్ప భాగ్యం మాట. అది గొప్ప ఓర్పు. అందుకే మనం ఓర్పు కలిగిన వారమే, నిరీక్షణ కలిగిన వారమే, దీర్ఘశాంతి కలిగిన వారమే ఉండాలని లేఖనాలు చెప్తూ ఉన్నాయి. హల్లెలూయా. కాబట్టి మనల్ని ఫైనల్ గా చెప్తాను, మనల్ని దేవుడు తన పరిశుద్ధ రక్తాన్ని చెల్లించి సాతాను యొక్క బంధకాల్లో నుండి, ఆ దాస్యంలో నుండి, యుగయుగాలు ఆరిని అగ్నిగంధకం నుండి మనల్ని తప్పించి దేవుడు ఈ స్వాతంత్రం, ఈ ఫ్రీడమ్ మనకి ఇచ్చాడు. ఇస్తే ఈ రోజు మనం ఎలా ఉన్నాం చెప్పండి? ఈ స్వాతంత్రం, ఈ ఫ్రీడమ్ ని మనం ఏం చేస్తున్నాం ఈ రోజుని? ఎవరికి వాళ్ళే. ఆ స్వాతంత్రం అంటే శారీరక క్రియలకు వాడుకోవద్దని చెప్పింది బైబిల్. చాలా ఉన్నాయి సంగతులు. సమయం లేక గనక ముగించేస్తున్నాను, కానీ చాలా సంగతులు ఉన్నాయి. ఎవరికి నచ్చినట్లుగా స్వాతంత్రాన్ని వాడుకుంటూ ఉన్నారు. హల్లెలూయా. ఈరోజు జాతీయ జెండాను చూసాను ఒకరి చేతిలో. ఒక బీజేపీ నాయకుడు ఎంపీ అంటే వాడు గొట్టంగాడు ఎవడను. వాడు జెండా ఎలా పెట్టుకున్నాడు తెలుసా? జెండా పైన కలర్ ఏముంటదండి? ఇక్కడ అదే ఉందా? ఆ తిక్కలోడు ఈ గ్రీన్ ఎట్టడు పైన. ఏది పైన ఎట్టాలో ఏది కింద ఎట్టాలో తెలీదు. గొట్టంగాలు కొంతమంది ఉన్నారు. ఇలాంటి గొట్టం కాజేలు అందులో పాకేం ఉండదు. సీమలు లోపలికి వెళ్ళిపోయి సీదెత్తే పాక ఉంటదా? ఇలాంటి గొట్టం గాజీలు పరిపాలన దగ్గర ఉన్నాయండి. మరి ఇలాంటి గొట్టం గాజీలు మనల్ని ఏం పరిపాలన చేస్తారు? మనుషుల్ని, ప్రజల్ని. అందుకని ఏం చేస్తారంటే మన ఊర్లోని, మన కుటుంబాలని ఒకరిని ఏం చేస్తారంటే, ఒరే వాళ్ళ ఆ మాత్రం, వాళ్ళ ఆధారం ఈ ఆధారం అని చెప్పేసి ఒకరినొకరిని కొట్టుకుని తన్నుకుని చేస్తారన్నమాట ఈ గొట్టంగాల్లో. జాతి జెండా ఏ వైపు ఉండాలో తెలియదు. ఇలాగా మత కల్లోలు సృష్టించి ఒకరినొకరు కొట్టుకునేలాగా చేశారు. కాబట్టి జనాలకి ఏమైందంటే అసలైంది అర్థం కాదు. ఇగో వీళ్ళు మన ధర్మాన్ని అవమానించాడంట, రెండ్రా అని అంటే
ఇలాగ సోదరులు ఎమోషన్ అయిపోతున్నారు తప్ప కానీ అసలు ఏం జరిగింది వాస్తవం ఏంటని అడిగితే చెప్పండి. ఏం జరిగింది వాస్తవం ఏంటని అడిగితే చెప్పండి. వివాదాలు జరుగుతాయి, అప్పుడు పరిష్కారం జరుగుతుంది. అంటే ఇప్పుడు పరిష్కారం జరగట్లా, వివాదాలే జరుగుతున్నాయి అన్నమాట. ఎందుకు ప్రజలు బానిసలు అయిపోతున్నారు. డబ్బు దగ్గర బానిసలు కొంతమంది, ఏంటి మందు దగ్గర బానిసలు కొంతమంది, తిండి దగ్గర కొంతమంది, ఇలాగా సుఖభోగాలకు రకరకాల స్వలాభాలకి మనుషులు బానిసలు అయిపోతున్నారు. ఈరోజు చెప్తున్నాను, క్రీస్తు ఆ సకల బానిసత్వం నుండి విడిపించే శక్తి తన రక్తంలో పెట్టాడు దేవుడు. హల్లెలూయా. అందుకని యెహోవాను ఆశ్రయించినాడు ధన్యుడు అట. ఈ రోజు ఆశ్రయిస్తున్నాం కానీ ధన్యులు అవ్వట్లేమన్నా. ఎందుకంటే మనకు నచ్చినట్లుగానే ఆశ్రయిస్తున్నాం. మనం ఆశ్రయించుతున్న అర్థం చెప్పనా, మన ఆలోచనలు మన అభిప్రాయాలు మారిపోయి ఆయన అభిప్రాయం ఆయన ఆలోచనలోకి వస్తుంది అన్నమాట. అప్పుడు నువ్వు చేయాలనుకున్నది కాక ఆయన చేయాలనుకున్నది వస్తుంది. ఈ ప్రాంతాలలో నక్సలైట్ అవుదాం అనుకుని కొన్ని తలకేలు బూడిద గుమ్మడికెళ్ళ గుమ్మగారు కడతాను చూసావా, అలా కడదాం అనుకున్న నక్సలైట్ అవ్వే. కానీ క్రీస్తు నాలోనికి వచ్చి నన్ను విడిపించాడు అక్కడి నుంచి. అందుకు ఈ ప్రజలను రక్షించాలి, ప్రజలు బాగుండాలి, అందరికి మేలు జరగాలని ఉపవాసాలు ఉండి బాగోకపోయిన ఒక ప్రేగుతో 2 పాయింట్ల రక్తముతో కన్నీరు కాచి 20 సంవత్సరాలుగా అనేక రీతిలుగా ఉపవాసాలు ఉన్నాను. అంటే ఈ మనసు ఈ ఆలోచన నాకు రాకమునుపు నేను ఒక బంధకం చేత, ఒక ఉద్రేకం చేత, ఒక ఆవేశం చేత ఉన్నప్పుడు ఏమనుకున్నాను, మనుషులనే చంపేసేటువంటి ఒక ఉగ్రవాదలాగా వచ్చేసింది మనస్తత్వం. కానీ క్రీస్తు అక్కడి నుంచి విడిపించాడు. అంటే క్రీస్తు రక్తము, క్రీస్తు ప్రేమ మనల్ని ఏం చేస్తుంది? ఇప్పుడు అటువంటి దుర్మార్గమైనటువంటి పనులకి ఆయన ఆత్మ ఒప్పుకోదు. ప్రభు ఆత్మ ఎక్కడ ఉంటే అక్కడ స్వాతంత్రం. అంటే అర్థం ఏంటంటే ప్రభు ఆత్మ నిన్ను చెడ్డ వాటికి, అపవిత్రమైనటువంటి వాటికి, హానికరమైనటువంటి వాటికి దూరంగాను మంచి కార్యములు జరిగించేటువంటి స్వేచ్ఛ కలిగినటువంటి వ్యక్తిగాను ఉండడానికి ప్రభు ఆత్మ నిన్ను ప్రేరేపిస్తదట. ప్రభు ఆత్మ ఉండాలి నీలో. అందుకే పోయిన ఆదివారం చిన్నవసలు ఏం చెప్పాను? 3 సంగతులు చెప్పాను. గుర్తున్న వాళ్ళు చెప్పండి త్వరగా. పెదవసల వాళ్ళు కూడా ఎంతమంది ఆ వాక్యం వినండి అని చెప్పాను? ఎంతమంది అన్నారండి పెదవస సంఘం వాళ్ళు? చిన్నవసల వాక్యం చెప్పాను, దయచేసి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత వినండి అని గొంతు చెంచుకొని. అమ్మ మీరు విన్నారా? ఇంకా ఎంతమంది అన్నారు పెదవస సంఘం వాళ్ళు? మీరు వినలేదా? అర్జెంటుగా వినండి. ఎందుకంటే సేవకుడికి ఒక మాట చెప్తున్నానంటే అది చాలా ఇంపార్టెంట్. అది చాలా ఇంపార్టెంట్. ఏంటి చెప్తున్నాను, చాలా ఎక్కువగా వాక్యాన్ని మనం పోగు చేసుకోవాలి ఈ దినాల్లోనూ. హల్లెలూయా. వాక్య బలము, ఆత్మ బలము, ప్రార్థన బలము, ఈ 3 లేకపోతే ఎలా ఉంది తెలుసా? నీ బలం లేకపోతే ఇంకొకరి బలంతో ఉంటాం జీవితకాలం అంతా. అంటే మన బలం చూసుకున్నావా దమ్మే అని అంటమాట. అదే దేవుని బలం వచ్చిందనుకో దమ్ము కాదు, అక్కడ వాస్తవము, న్యాయము, సత్యము అనేది చూపెడతాం. లేకపోతే తిప్పుదాం, తోడలు కొట్టుకోవడం మాట. లేకపోతే జాన్కి గొడ్డలు అందుకున్న యాల్ని అంటాడమాట. హల్లెలూయా. అది ఏ బలం? అది కండబలం మాట. రాజుగారి కండబలం అది. జాలికి నాది కాదు, కృష్ణరాజు గారిది. హల్లెలూయా. కృష్ణరాజు గారిది జాలికి. ఆయన కండబలం మాట. ఇప్పుడు క్రీస్తు ఆత్మ నీలోకి వచ్చాడు, క్రీస్తు నీలోకి వచ్చాడు. ఇప్పుడు నువ్వేం చేయాలి? క్రీస్తు ప్రేమ కలిగి సమాధాన పడడానికి ఇష్టపడాలి. ఇది స్వాతంత్రం. అంతేగాని ఇంకొక స్వాతంత్రం తీసి కాలు కింద పెట్టి తొక్కేసుకోవడమా ఏంటి? ఇప్పుడు మీకు ఇంకా ఫైనల్ గా అందరు బైబిల్ క్లోజ్ చేసుకోండి. ఇప్పుడు ఉద్యోగ పర్పస్ కానీ లేకపోతే కువైట్ ఇతర దేశాలకి వెళ్తున్నటువంటి వారు ఉద్యోగం కొన్ని కార్యక్రమాల్లో కొన్ని లావాదేవీలు ఉంటాయి, ఒప్పందాలు, నిబంధన ఎలా ఉంటాయి తెలుసా? అగ్రిమెంట్ ఉంటుంది అన్నమాట. 3 సంవత్సరాలకి బాండ్ రాయమంటాడు. కాలేజీ స్టాఫ్స్ ఉంటారు. కాలేజీ ఇప్పుడు నేను డిగ్రీ బిఎస్సీ అయ్యింది. సపోజ్ ఏ 5వ తరగతి వాళ్ళకు పాఠాలు చెప్పడానికి నేను ఏ స్కూల్లోనైనా జాయిన్ అవ్వడానికి నాకు అవకాశం ఉంటుంది, వెళ్ళొచ్చు నాకు. అంటే గవర్నమెంట్ శాలరీలో రాక వేరే శాలరీ వస్తుంది. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ప్రైవేట్ స్టాఫ్ కానీ 3 years కి బాండ్ రాయమంటారు. నా సర్టిఫికెట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నేను వాళ్ళకి సబ్మిట్ చేసి 3 years అగ్రిమెంట్ రాయాలన్నమాట. ఈ 3 సంవత్సరాల్లో వాళ్ళు నాకు శాలరీ పెంచకపోయినా పెంచినా గానీ చచ్చినట్టు నోరు మూసుకుని నేను అక్కడ 3 సంవత్సరాలు చేయవలసిందే. కాదు కూడదంటే వాళ్ళ దగ్గర ఉండిపోతే నీకు ఎక్కడ జాబ్ ఉండదు, ఏముండదు. అలాగే కువైట్కి వెళ్ళాం, ఇంకో దేశానికి వెళ్ళాం, ఇంకో కంపెనీలో చేయం, వాళ్ళు అగ్రిమెంట్ రాయించుకుంటారు. ఇన్ని సంవత్సరాలకైనా బాండ్ రాయించామనుకో నిన్ను అక్కడ మడతెట్టి శుభ్రంగా గంజెట్టి ఇస్త్రీ చేసేసి ఏం చేసేసినా గానీ ఏం మాట్లాడకూడదు.
ఇంకా అలాగే ఉండిపోవాలి సైలెంట్. ఇన్నాళ్ళు చిన్నపిల్లలకి చిన్నప్పుడు మానిపోగా ఎట్టేవారు. అమ్మ మీకు తెలుసా దివ్య? మానిపోగా అమ్మ ఒకసారి ఇంటికి వెళ్ళి ఎట్టమ్మ. సరదాగా అట్లేదు దివ్య, మంచిది. హల్లెలూయా. ఏమి లేదు, తవ ఉంటదా కాంచన తెలుసా నీకు? నీకు కూడా తెలదా? అమ్మ కాంచన కూడా ఎట్టమ్మ. హల్లెలూయా హల్లెలూయా. తవ ఉంటదా? తవలను అగ్గి మన పొయ్యిలో అగ్గి ఉంటది కదా, దాంట్లో వేసేయడమే. వేసిన తర్వాత ఏం చేద్దాం అనుకున్నావా? ఎర్రగా ఉంటాయి కదా పండు మిరపకాయలు, గుంటూరు మిరపకాయలు అంటే మనం అంతగా వేరే ఉంటాయి, సీదేశం మిరపకాయలు తినొచ్చు. ఆ ఎండు మిరపకాయలు తెచ్చి ఈ అగ్గిలో వేసిన తవలను వేసేయడమే. వేసేసి నేను ఇంట్లో పెట్టేసి తొలిపెట్టేసి మూడు దగ్గర పెట్టేస్తారు వాడు. ఊపిరాదు కదా. రెండోసారి మాని ఏంటి ఇది, ఏంటి దాని పేరు తెలుసా పాస్టర్ గారు మీకు? లేకపోతే ఇది లేక మాని పొగ. అర్థమైందా దాని అర్థం? అమ్మ ఇస్తారమ్మా, నీకు తెలుసా? లేకపోతే నీకు కూడా ఇంటికి వచ్చే. హల్లెలూయా. మాని పొగ అంటే అర్థం చెప్పినా, మానిపించే పొగ. అంటే వాళ్ళు ఏ విషయంలో అవి మానలేకపోతున్నారో ఏంటి అవి మానిపించడానికి పొగెట్టువన్నమాట. ఈ కాలాలన్నీ మారిపోయినాయి ఇప్పుడు. ఇంకా ఇంతమంది పెద్దలు అయిపోయారు, ఇది తెలియదు ఇప్పుడు దాకా. మానిపోగ దాని పేరు. మరి మన అమ్మ ఏమంటారు పెద్ద మన వాళ్ళు ఇక్కడ దాన్ని? అదేనా మానిపోగ. అందుకే ఏం మానేయాలి? అదే అన్న, నీ పిల్లకాయలు ఏం మానకుండా పిజ్జ ఏదో అంటారు కదా, పేసి ఎట్టి ఏదో జీలి బంకలా సాగుతుంటే అది కావాలనే. అది మానతావా మానవ? ఆ మాట మానతావా మానవ? అలాగే అండం మానతావు మానవ? అది ఇంటికి వెళ్ళడం మానతావు మానవ? వాళ్ళతో జట్టు మానతావు మానవ? ఇన్ని రకాలుగా మానిపించే పొగ. అంతేగాని సిగరెట్లు అయ్యి కాదమ్మో మానిపించే పొగ అన్నానండి. హల్లెలూయా. మాని పొగ అది. అర్థమైందా? అది. హల్లెలూయా. సో దేవుని బలము, దేవుని రక్తము నిన్ను నీ సొంత అభిప్రాయాలు, నీ సొంత ఇష్టాలు, సొంత ఆలోచనలు కాక దైవ ఆలోచనలు కలిగి ప్రతి స్థలము నడుచుకునేలా చేస్తుంది. అప్పుడు నీకు కొంచెం బాధ కలగచ్చు, నీకు కొంచెం అవమానం కలగచ్చు, కొంతమంది నిన్ను చులకనగా చేతకాని వ్యక్తులుగా చేయొచ్చు. కానీ ప్రభు ఆత్మ నిన్ను అందరి ఎదుట కూడా ఒక రోజు ఖచ్చితంగాని ఒక స్వేచ్ఛ కలిగినటువంటి వ్యక్తిగా నిలబడతాయి. అంటే దేనికి నువ్వు బానిసు కాదు మాట, దేనికి బానిసు కాదు. క్రీస్తు భగవంతుడు ఇచ్చినటువంటి ఆ స్వేచ్ఛను నువ్వు కాపాడుకోవడానికి అప్పగించుకున్నటువంటి వ్యక్తిగా నువ్వు ఉంటావు అన్నమాట. ఈరోజు దేవుని సంఘాల్లోనే ఉన్నటువంటి జనులు లేదు, క్రీస్తుకి అప్పగించుకోవడం లేదు, మరొక దానికి బానిసలైపోతున్నారు, బంధింపబడిపోతున్నారు. లోకమా, ఇది అసలైనటువంటి స్వాతంత్రము. 2026 సంవత్సరాల క్రితం క్రీస్తు ఈ లోకానికి వచ్చి మానవుడిని మరణం తర్వాత వెళ్ళవలసినటువంటి అగ్నిగంధకాలకు గరుడు పురాణం ఆధారముగా, ఖురాన్ షరీఫ్ దోషక్ అనేటువంటి ఆధారముగా ఆ నరకానికి వెళ్ళిపోకుండా భగవంతుడు స్వేచ్ఛను, స్వాతంత్రాన్ని ఇచ్చాడు. అంటే మానవుడు యుగయుగాలు కూడా నిత్యత్వాన్ని, ఈ నరకాన్ని తప్పించుకుని నిత్య జీవానికి వారసుడు అవ్వడానికి దేవుడు ఆ బానిసత్వం నుండి తప్పించాడు. తప్పిస్తే ఇప్పుడు ప్రజలు ఏం చేస్తున్నారు? మళ్ళా వాళ్ళకి నచ్చిన దారిలోనే వాళ్ళు ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు వెళ్ళిపోతున్నారు. మళ్ళా చాలా మంది అనుకున్నారు, ఎవరు లేరా మమ్మల్ని విడిపించేవాడు, రక్షించేవాడు, కాపాడేవాడు అంటే ఉన్నవాడిని ఏమో పట్టించుకోవట్లేదు. క్రైస్తవులారా నేను చెప్తున్నాను, అన్య సమాజము నిజమైనటువంటి స్వాతంత్రానికి కారణమైనటువంటి క్రీస్తును చూడకపోవడానికి కారణము దేవుని సంఘాలు, సేవకులే కారణం. ఆ కారణాల్లో నువ్వు నేను ఉండొద్దు. దయచేసి ఇతరుల స్వాతంత్రానికి అడ్డుబండగా మనం ఎవ్వరూ ఉండకూడదు. ఎందుకంటే మన క్రియలు, మన ఆలోచన చూసి వాళ్ళు క్రీస్తు దగ్గరకు స్వతంత్రులుగా రానిటువంటి వారిగా మనం ఆటంకంగా ఉండకూడదు. వాళ్ళు రావడానికి మనం కారణం అవ్వాలి, రాలేనట్లుగా మనం ఉండిపోకూడదు వాళ్ళని. హల్లెలూయా. కాబట్టి నేను ఇంకెలా చెప్తూ చాలా విషయాలు అయిపోతాయి కనుక సింపుల్ గా అదే చెప్పాను. 80 ఏళ్ళు అయ్యిందన్నారు. ఏది స్వాతంత్రము? మనమే పరిపాలన చేసుకుంటున్నాం. ఎక్కడుంది స్వాతంత్రము అంటే? లేదు. మళ్ళా కూడా ఏంటి, మనిషి బానిసత్వంలోనే బ్రతుకుతూ ఉన్నాడు. అలాగే క్రీస్తు కూడా 2000 సంవత్సరాల క్రితం మానవ జాతి అంతటినీ కూడా నిజమైన బానిసత్వం నుండి నిజమైన స్వాతంత్రంలోనికి రప్పించడానికి దేవుడే ఇస్తే ఆయనకు చోటు లేదు. ఇక్కడ ఆయనకు చోటు లేదు. ఈరోజు ఈ విధంగా అయిపోతుంటే చెప్పండి, ఎక్కడుంది స్వాతంత్రమా? ఉందా స్వాతంత్రము? లేదు, స్వాతంత్రం లేదు. దేవుని ఆత్మ అల్లాడలేకపోతుంది మనలో. దేవుని ఆత్మ మన అందు సంతోషించలేకపోతుంది. కారణం ఏంటంట? ఇన్ని చూసి, ఇన్ని కార్యాలు చూసి మరలా దాస్యమనే కాడి క్రిందకి వెళ్ళిపోతున్నాం మనం. అక్కడికి వెళ్ళొద్దు సోదరి, సోదరా. ఈరోజు చెప్తున్నాడు దేవుడు నీతోటి, ఏ కాడి క్రింద బానిసలుగా ఉండిపోతున్నారో ఈ రాత్రి దయచేసి దేవుడు అక్కడి నుంచి బయటికి రమ్మని పిలుపునిస్తూ ఉన్నాడు. నీకు తెలుసు
ఏ విషయంలో ఏ కాడి కింద బానిసగా బంధింపబడిపోతున్నావో ఈ రోజు నుంచి అడుగుదాం, యేసయ్యా నాకు నిజమైన స్వాతంత్రము కావాలి, ఫ్రీడమ్ ఆఫ్ ద లైఫ్. యేసయ్యా నాకు ఆ స్వాతంత్రం అనుగ్రహించండి ప్రభా, నేను ఈ భూమి మీద దేనికి బానిసగా ఉండడానికి వీల్లేదు, నన్ను రక్షించు ప్రభా అని ప్రభుకి మన జీవితాలు అప్పగించుకుందాం. దేవుడి మాటలు దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన 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 చివరి ప్రార్థన. అందరూ పైకి లేచి నిలబడదాం. ఆశీర్వాద ప్రార్థన చేసుకుందాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, నా దేశ ప్రజలారా, స్వాతంత్రం వచ్చిందని సంతోషపడుతున్నా మంచిదే, కానీ ఏది స్వేచ్ఛ చెప్పు? ఇన్ని పార్టీలు, ఇన్ని మతాలు, ఇన్ని కులాలు ఉన్నాయి, మళ్ళా ఏదో ఒక రూపముగా బానిసలు అయిపోతూ ఉన్నాం. క్రీస్తు ప్రభు వారు 2026 సంవత్సరాలే భూమి మీదకే స్వాతంత్రం తెచ్చాడు ఆయన. కానీ ఆ స్వాతంత్రాన్ని మనుషులు దుర్వినియోగపాలు చేసుకుని ఇగో ఇక్కడ స్వార్థము, అసూయ, పగ, ప్రతీకారము రగిలిపోతూ ఉన్నాడు మానవుడు. బంధకాలకు వెళ్ళిపోతున్నారు, మళ్ళా దాస్యులకు వెళ్ళిపోతూ ఉన్నారు. కాబట్టి ప్రేమతో ఆయన పిలుస్తూ ఉన్నాడు, ఆయన కృపతో పిలుస్తూ ఉన్నాడు. సోదరులారా, ఎవరైతే రాత్రి యేసయ్యా నిజమే నేను బంధింపబడిపోయానయ్యా, నాకు స్వాతంత్రం లేదు, నేను బానిసగా అయిపోయాను, ఆయా స్థితుల్లో బంధింపబడిపోయాను, నన్ను విడిపించయ్యా, ఈ రాత్రి నన్ను రక్షించయని మన రెండు హస్తాలు ఆయనకు అప్పగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ఏ విషయంలో అయితే అనేక సంవత్సరాలుగా బంధింపబడిపోయినావో ఈ రాత్రి ప్రభు కాచిన రక్తాన్ని బట్టి, ఇగో భారతీయులకు దేవుడిచ్చిన స్వాతంత్రాన్ని బట్టి ఈ రాత్రి ఆ నిజమైన స్వాతంత్రాన్ని, అసలైన స్వాతంత్రాన్ని మనం అనుభవించుకుందాం. దేవుడు నిన్ను బంధించేసి అక్కడ కట్టిపెట్టలేదు, మంచి చెడు ఏదో ఆలోచన చేసే జ్ఞానం ఇచ్చాడు. చెడుకు దూరంగా మంచుకు దగ్గరగా ఉండాలనే నియమాన్ని మానవుడికి పెట్టాడు దేవుడు. కానీ తెలిసి మానవుడు మంచి చేస్తే రోజులు లేవని, మంచి కలితే నీతి ఉండదని, మంచి చేస్తే హాని కలుగుతుందని మంచిని మర్చిపోయి మానవుడు ఈ రోజు చెలికి వెళ్ళిపోతున్నాడు. అందరూ నన్ను ఏమి అనకూడదని ఇగో మానవుడు అన్యాయాన్ని, అక్రమాన్ని ప్రేమించేవాడిగా అయిపోతున్నాడు. అది బానిసత్వం కాదా? కాబట్టి రాత్రి ప్రభుకి అప్పగించుకుందాం. ప్రార్థన. స్తోత్రంనైనా ప్రేమ కలిగిన తండ్రి మీకు వందనాలు అయ్యా. ఈ రాత్రి నిజమే మా దేశానికి స్వాతంత్రం వచ్చిందని సంతోషపడుతున్నాం, కానీ అయ్యా ఒక పార్టీని తిట్టుకుంటూ, ఒక మతం ఇంకొక మతాన్ని తిట్టుకుంటూ, ఇలాగ ఎవరికి వాళ్ళు ద్వేషించుకుంటూ ఉన్నారు. ఇది స్వాతంత్రము కాదు నాయనా. అయ్యా ఏ కులంలో ఉన్నా, ఏ మతంలో ఉన్నా ప్రతివాడు తన హక్కును కొనసాగేవాడే నిజమైన స్వాతంత్రుడు అవుతాడు ప్రభువా. కన్నది లేదు. అలాగనే మానవ జాతి శాపం నుండి, పాపం నుండి విడుదల పొందడానికి నువ్వు రక్తాన్ని చెందించి ప్రాణం పెట్టి తిరిగి లేచి నిజమైన స్వాతంత్రాన్ని భూమి మీదకి ఇస్తే మానవుడు అది పొందుకోక మరలా అపవాది ఊరిలో చిక్కుబడుతున్నాడు. దాస్యమని కాడి కిందకు ఈరోజు సంఘాలు కూడా వెళ్ళిపోతున్నాయి ప్రభువా. న్యాయాన్ని, సత్యాన్ని, ప్రేమను పొందుకోలేకపోతున్నారు. దేవా విడిపించండి మా ప్రాంతాలను, మా దేశాలను, అయా మా సంఘాలను, మబ్బులను అయా ఏ దాస్యం కింద మేము ఉండిపోయాము ఈ రాత్రి ఆ దాస్యముల నుండి దేవా మమ్మల్ని విడిపించండి. ఆత్మ ఎక్కడున్నావు ప్రభు, ఆత్మ ఎక్కడున్నావు అక్కడ స్వాతంత్రం ఉండనన్నావు ప్రభు, మమ్మల్ని విడిపించండి. హానికరమైన వాటికి దూరముగా, మేలైన వాటికి దగ్గరగాను, నీతి నియమాలు, న్యాయము, సత్యమును కలిగి మేమందరము నడిచి నిత్యత్వములోనికి చేరినట్లుగా ఈ స్వతంత్రాన్ని మేము నాయన ఇగో ప్రభు శారీరక క్రియలకు ఉపయోగించుకోకుండా, మరలా మేమెవరు దాస్యమని కాడి క్రింద చిక్కిపోకుండా ప్రభు అయా నాయన నిన్ను ఆశ్రయించి వారుగా నీ ఆలోచనను అనుసరించి మా జీవిత దినమును నడుపుకోవడానికి సహాయం చేయమని మా దేశ ప్రజలందరినీ దీవించి ఆశీర్వదించి నిజమైన స్వాతంత్రాన్ని ప్రభు నా దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు పొందినట్లుగా ప్రతి ఒక్కరికి ఆయురారోగ్యాలు దయచేయండి. నాయకులకి చక్కటి పరిపాలన చేసే జ్ఞాన వివేకమును దయచేయమని మా ప్రాంత ప్రజలను వారి చేతి పనులు, వ్యాపారంలోను దీవించి ఈ రాత్రి కూడికి ఏర్పాటు చేసుకున్న వారిని, ఇక్కడికి వచ్చిన వారిని అందరినీ పేరు పైన దీవించి ఆశీర్వదించి మళ్ళా రేపు 4 స్థలాల్లో జరుగుతున్న ఆరాధనలో ప్రభు మమ్మల్ని ప్రభు సిద్ధపరిచి యోగ్యులుగా మీ శరీరత్వంలో పాలు పంపులు పొందినట్లుగా మమ్మల్ని అందరినీ రాత్రి సమకూర్చి ఏకున మరలా నీ పాదములు పట్టుకుని అయా త్వరగానే సమయానికి ప్రభు అయా ఇక మా ఆచారాల ప్రకారంగా, ఆనవాయిత ప్రకారముగా కాక నియమాన్ని అయా మేము అనుసరిస్తూ ప్రభు నీవు ఇచ్చిన స్వాతంత్రాన్ని మేము పాడు చేసుకోక దాన్ని అనుసరించి నడుచుకున్నట్లుగా సహాయం చేయమని వెతబడిన వాక్యం అందరూ ఫలింపజేసి అయ్యా మీరే మా జీవితాల ద్వారా మహిమ పొందుకోమని మా ప్రియుడును రక్షకుడైన యేసయ్య ఘనమైన నామమున ఈ ప్రార్థన విన్నపములు అడిగి వేడుకుని పొంది ఉన్నాము తండ్రి. ఆమె నామే. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క శాశ్వత కృప, పరిశుద్ధాత్మ దేవుని దివ్య మనోహర సహవాసానిది ఇప్పుడు ఎల్లప్పుడూ చేరిన మనకును కూడికి ఏర్పాటు చేసుకున్నటువంటి వారికును దేశంలో యథార్థమైనటువంటి సత్ప్రవర్తన, నీతి న్యాయములను కలిగినటువంటి వారిగా నివసిస్తున్న ప్రతి వారికి బంధింపబడుతూ, బాధింపబడుతూ
ఇంకో మనశ్శాంతి లేక నెమ్మది లేక కృమిలిపోతున్న వారికి దేవుడు నిజమైన స్వాతంత్రం అనుగ్రహించి నిత్యత్వంలోనికి నడిపించును గాక. ఆమేన్ ఆమేన్. యేసు రక్తమునికే ప్రభేసు రక్తమునికే ప్రభేసు నామమునకు సంపూర్ణ విజయం, అపవాదికులకు అనంత నాశనం అపజయము కలుగును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్. అమ్మా కూడికి ఏర్పాటు చేసుకోండి. ఏమైనా ఉన్నాయా?